Hi, hello, very good morning, SCube TV viewers and subscribers. Welcome to the show. So, SCube TV ప్రతిరోజు కూడా ఒక ఇంపార్టెంట్ ఇష్యూ తీసుకొని అండ్ ప్రెసెంట్ కరెంట్ ఇష్యూ తీసుకొని చాలా చక్కని డిబేట్స్ చేస్తుందని ఇప్పటి వరకు చాలా మంది వ్యూవర్స్ మనకి తెలియజేశారు. అండ్ ఈ రోజు కూడా సమాజానికి ఎంతో కొంత ఉపయోగపడాలనే సదుద్దేశంతో ఈ రోజు ఒక ముఖ్యమైన అంశంతో ఎస్క్యూబ్ టీవీ మీ ముందుకు వచ్చేసింది. అదే ఆన్లైన్ క్లాసుల గురించి. బికాస్ నంబర్ ఆఫ్ పేరెంట్స్ చాలా మంది ఆన్లైన్ క్లాసెస్ గురించి కానీ లేకపోతే వాళ్ళు కడుతున్న ఫీజెస్ గురించి కానీ ఇలాంటి వాటిపైన వాళ్ళకున్న సమస్యలన్నీ కూడా ప్రజల ముందుకి అంటే ప్రభుత్వం ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. బట్ ఎలాంటి చేంజెస్ లేవు. అయితే ఏబీవీపీ ఈ సంస్థ గురించి నేను ప్రత్యేకంగా ఇంట్రొడక్షన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనకు తెలుసు విద్యా సంస్థల్లో ఎలాంటి సమస్యలు ఉన్నా లేకపోతే విద్యార్థులు ఎలాంటి కష్టాలు పడుతున్నా ఏబీవీపీ ఎప్పుడు తన సపోర్ట్ అందిస్తూ ఉంటుంది. సో ఇలాంటి టఫ్ టైమ్స్ లో లైక్ ఆన్లైన్ క్లాసెస్ కి సంబంధించి అండ్ గురువుల కష్టాలు మెయిన్ గా. సో ఈ రోజు మీరైనా నేనైనా ఇంత చక్కగా మాట్లాడుతున్నామన్నా ఇంత చక్కగా ఎడ్యుకేట్ అయ్యామన్నా ద మెయిన్ రీజన్ ఈజ్ ఆర్ టీచర్స్ అన్నమాట. సో మరి ఇలాంటి టఫ్ టైమ్స్ లో మరి ఆ గురువులకి అండగా ఎవరు నిలుస్తున్నారు, ఇలాంటి దానిపైన కూడా చర్చ నడుపుదాం. ఎందుకంటే కేవలం ఆన్లైన్ క్లాసెస్ పేరెంట్స్ కడుతున్న ఫీజెస్ మాత్రమే కాదు, ఆ టీచర్స్ కి జీతాలు ఎంత వరకు వెళ్తున్నాయి, వాళ్ళ లైఫ్స్ ఇప్పుడు ప్రెసెంట్ ఎలా ఉన్నాయి, అండ్ ఏబీవీపీ దీనికోసం ఏం ప్రయత్నం చేస్తోంది, ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అందుకే ఈ రోజు ఎస్క్యూబ్ టీవీ ఇన్వైట్ చేసింది నాగోతు హరికృష్ణ, సెంట్రల్ వర్కింగ్ కమిటీ మెంబర్. వెల్కమ్ టు ది షో హరికృష్ణ గారు. ఎలా ఉన్నారు? ఓకే అండి. సో హరికృష్ణ గారు, అండ్ ఇంట్రొడక్షన్ లో చెప్పినట్లు ఏబీవీపీ అందులో కూడా మీరు మెంబర్ గా ఉన్నారు అండ్ నౌ యూ హ్యావ్ మూవ్ టు సెంట్రల్ వర్కింగ్ కమిటీ. సో ఫస్ట్ మీరు ఏబీవీపీ గా ఉన్నారు కాబట్టి నేను అక్కడ నుంచి అడ్రస్ చేస్తున్నాను. సో యునో వెరీ వెల్, మన భారతదేశంలో ఉన్న ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి తెలుసు. సో ఈ ఏబీవీపీ అనేది స్టూడెంట్స్ కి ఎంత బాగా సపోర్ట్ చేస్తుందో నాకు కూడా తెలుసు. అంటే జోక్స్ ఎపార్ట్ కానీ ఏబీవీపీ ఎప్పుడైనా బంద్ ఉన్నా కానీ అలాంటి సందర్భాల్లోనే ఏబీవీపీది ప్రత్యేకంగా వినిపిస్తుంది. ఎందుకంటే అక్కడికి వెళ్ళి స్కూల్స్ అండ్ కాలేజెస్ బంద్ చేయించడము ఇలాంటివి. బట్ ఇంకా యాక్టివ్ గా పనిచేస్తోందని ఇలాంటి టఫ్ టైమ్స్ లో మాకు అర్థమవుతుంది. బికాస్ ఆన్లైన్ క్లాసెస్ కి సంబంధించి ఇప్పుడు మనం మెయిన్ గా మాట్లాడుకోవాలి. చాలా మంది పేరెంట్స్ ఆన్లైన్ క్లాసెస్ వద్దు అని చెప్తున్నా, ఎందుకు విద్యా సంస్థలు ఆన్లైన్ క్లాసెస్ వైపు మొగ్గు చూపుతున్నాయని మీరు అనుకుంటున్నారు? అండ్ డూ యూ సపోర్ట్ దాట్? ముందుగా ఎస్క్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. ఈరోజు మీ అందరికీ ఈ యొక్క ప్రేక్షకులందరికీ కూడా ప్రత్యేకమైన నమస్కారం. నేను మీ అందరి ఈరోజు మనందరికీ ఒక ఇంపార్టెంట్ డే. ఎందుకంటే ఏపీజే అబ్దుల్ కలాం యొక్క వర్ధంతి. ఈ యొక్క అనేక మంది విద్యార్థులకి సొసైటీలకు సంబంధించిన యొక్క పీపుల్స్, స్టూడెంట్స్ అండ్ అన్ని యొక్క సొసైటీలో అందరికి కూడా చాలా ఇంపార్టెంట్ వ్యక్తి, ఇన్స్పిరేషన్ పర్సనాలిటీ. ముఖ్యంగా ఆయన యొక్క ఆదర్శం ఏదైతే ఉందో వాళ్ళందరూ కూడా మనం ముందుగా ఈరోజు గుర్తు చేసుకోవాలని చెప్పి ఫస్ట్ ఆ యొక్క అందరికి కూడా తెలియజేస్తున్నాను. మరో విషయము, మీ అందరికి కూడా నన్ను పిలిచేందుకు ప్రత్యేకంగా ఆహ్వానించినందుకు ఎస్క్యూబ్ టీవీకి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈరోజు మీరందరూ ఇంత ముందుగా ఆన్లైన్ క్లాసులు పేరెంట్స్ చాలా మంది ఇబ్బంది పడుతున్నారు, అదేవిధంగా గురువులు అనేకటువంటి ఇంపార్టెంట్ టాపిక్స్ మీరు రైజ్ చేయడం జరిగింది. ముఖ్యంగా మనము ఈరోజు ఫస్ట్ ఆన్లైన్ క్లాస్ యొక్క విషయం తీసుకుంటే, ఈరోజు ఈ యొక్క రాష్ట్రంలో కావచ్చు, ఈ దేశంలో కావచ్చు, ఈ యొక్క కరోనా యొక్క పరిస్థితి మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కాదు, యావత్ వరల్డ్ మొత్తం కూడా ఇది ఒక పెద్ద సమస్యగా మన అందరికి తెలుసు. ఎప్పుడు మనం పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎప్పుడు లేని యొక్క సమస్య ఇప్పుడు మన అందరికి కూడా వచ్చింది. ఈ యొక్క సమయంలో కూడా ఆన్లైన్ క్లాసుల పేరుతో ఆన్లైన్ క్లాసులు ఏవీ వ్యతిరేకం కాదు. అది ఒక హయ్యర్ ఎడ్యుకేషన్, కొన్ని ఎడ్యుకేషన్ వరకు యాక్సెప్ట్ పద్ధతి బాగా. బికాస్ ప్రతి ఒక్క కేజీ నుంచి పిల్లవాడికి ఆన్లైన్ క్లాసులు ఈరోజు ఏమర్థమవుతుంది, వాడికి అనేకటువంటి సమస్యలు ఎదురవుతున్నాయి. ఈరోజు హెల్త్ ఇష్యూస్ కావచ్చు, అదేవిధంగా ఈరోజు అబ్బాయికి తనకు సంబంధించిన అనేకటువంటి మచ్చలు కావచ్చు, అనేకటువంటి బ్లాక్ సంబంధించిన ఇటువంటి ఐ ప్రాబ్లమ్స్, ఐసైటిక్ ప్రాబ్లమ్స్ చాలా వరకు ఈరోజు చిల్డ్రన్స్ ఎదురవుతున్నారు. రీసెంట్ గా 2-3 ఇంపార్టెంట్ యొక్క డాక్టర్స్ తో మాట్లాడితే, ఐ స్పెషలిస్ట్ తో, వాళ్ళు చెప్పింది ఏంటంటే దీని వల్ల చాలా మంది, మాకు ఒకప్పుడు 100 to 150 పేషెంట్స్ వస్తే ఇప్పుడు 500 నెంబర్స్, నియర్ టు 500 to 1000 పేషెంట్స్ వస్తారు పర్ డైలీ. ముఖ్యంగా అందరూ కూడా పిల్లవాళ్ళు. బికాస్ ఆఫ్ ఏంటంటే టెక్నాలజీ. ఈ టెక్నాలజీ కూడా ఏ విధంగా ఉపయోగపడాలి, ఈ యొక్క ఆన్లైన్ క్లాసులు ఏ విధంగా ఉదయాలి. ఆన్లైన్ క్లాసుల పేరుతో ఈరోజు కార్పొరేట్ మరియు ప్రైవేట్ అనేకటువంటి విద్యా సంస్థలు ఈరోజు ఒక మాఫియాగా మారిపోయింది.
చాలా మంది నేను గమనిస్తున్నాను. మాకు అనేకమంది కాల్స్ వస్తున్నాయి ఏబీఈపీకి. ఈరోజు ప్రతిరోజు మేము సమస్య పరిష్కరిస్తూనే ఉన్నాం. కానీ ఈరోజు గవర్నమెంట్ కూడా ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ చేద్దండి అని చెప్పి ఈరోజు స్కూల్ అందరికీ కూడా విద్యా సంస్థలు కూడా చెప్పడం జరిగింది. కానీ వాళ్ళు ఎక్కడ కూడా గవర్నమెంట్ యొక్క మార్గాలు ఏదైతే ఉంటాయో అవి కూడా పట్టించుకోవడం సందర్భాలు లేవు. ఈరోజు అనేకమైన సందర్భాల్లో పేరెంట్స్ అందరూ కూడా నష్టపోతున్నారు, విద్యార్థులు కూడా తీవ్రంగా నష్టపోతున్నారు. వీటన్నిటి కూడా అన్నిటి కూడా ఈరోజు అనేకమంది ఛానల్స్ కూడా వస్తున్నాయి. అనేకమంది ఛానల్స్ దూరదర్శన్ కావచ్చు, ఈ ఛానల్స్ కూడా కొన్ని గవర్నమెంట్ ఏర్పాటు చేసింది. వాటిలో కూడా క్లాసెస్ కూడా వస్తున్నాయి. కేజీ, యూకేజీ, ఎల్కేజీ, ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్ పిల్లవాడికి ఆన్లైన్ లో ఏమర్థం అవుతుంది? డైరెక్ట్ గా కూర్చొని వినేటప్పుడే 100 మెంబర్స్ క్లాస్ లో ఉంటే 30 to 40 మెంబర్స్ స్టూడెంట్స్ ఇంట్రెస్టింగ్ గా ఉంటారు. ఇంకా ఆన్లైన్ లో ఈరోజు నేను సర్వే ప్రకారం చాలా మంది పేరెంట్స్ తో మాట్లాడేది కేవలం 1 to 1 నుంచి 2 వరకు కూడా ఎవరో వినడం జరిగింది. చాలా వరకు దీని ద్వారా ఒక వ్యాపారకరంగా చేస్తున్న సందర్భాలు ఈరోజు ఏర్పడింది ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్రాల్లో. రైట్, హరికృష్ణ గారు, మీ పాయింట్ తో నేను ఏకీభవిస్తాను. అంటే అందరికీ అర్థం కాకపోవచ్చు ఆన్లైన్ క్లాసెస్, కానీ పిల్లల్ని అలా ఖాళీగా కూర్చోబెట్టకుండా కొంత సమయం అయినా వాళ్ళకి విద్యను అందిద్దాము అనే సదుద్దేశంతో మేము ఆన్లైన్ క్లాసెస్ నడుపుతున్నామని అటు విద్యా సంస్థలు చెప్తున్నాయి. అయితే మీరన్న పాయింట్ లో ఒకటి, చిన్న పిల్లలకి అవసరం లేదు అని అంటున్నారు. సో వాళ్ళకి వర్క్ ఎలా అలౌట్ చేస్తే బాగుంటుంది? లైక్ ఇప్పుడు కిడ్స్ అనే వాళ్ళు మనం స్కూల్ కి అలవాటు చేయడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం. సో దిస్ ఈస్ అ టఫ్ టైం పేరెంట్స్ కి కావచ్చు, లేకపోతే పిల్లలు కూడా నిజంగా ఈ కరోనా వల్ల చాలా ఎఫెక్ట్ అవుతున్నారు, నిజమే. బట్ మరి వాళ్ళని కోసే పైన లైక్ బిజీగా ఉంచడానికి వర్క్ ఎలా అలౌట్ చేయొచ్చు అంటారు? బికాస్ మీరు వద్దంటున్నారు, దానికి ఆల్టర్నేట్ కూడా మనకి చెప్పాలి కదా. సో ఆల్టర్నేట్ ఎలా ఉంటే బాగుంటుంది అంటున్నారు? ఆన్లైన్ క్లాసులు వద్దని చెప్పలేదు, అంటే దానికి మీకు కొన్ని చెప్తాను. ఇప్పుడు మీరు చాలా మంచి పాయింట్ అడిగారు. ఈరోజు చిన్న పిల్లవాడికి ఆల్టర్నేటివ్ గవర్నమెంట్ ఆల్టర్నేటివ్ గా ఫెసిలిటీస్ ఏదైతే దూరదర్శన్ కొన్ని ఛానల్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది, సప్తగిరి కొన్ని ఛానల్స్ కూడా 1 hour. కానీ ఇంకా ఆల్టర్నేట్ ఈరోజు గవర్నమెంట్ ఇనిషియేషన్ తీసుకొని అనేకమంది యొక్క రికార్డెడ్ మార్గంలో ఈరోజు ట్యాబ్స్ అందించి రికార్డెడ్ మార్గంలో వాళ్ళకి ఇవ్వడం కావచ్చు. వాళ్ళకి టీవీస్ లో ఇంకా ఆల్టర్నేట్ ఒక క్లాస్ ఒక్కొక్క టీవీ ఏర్పాటు చేసి గవర్నమెంట్ ఏం పెద్ద సమస్య కాదు. శాటిలైట్స్ యొక్క సౌకర్యం మనకు ఉంది. గవర్నమెంట్ అన్ని రకాల ఇనిషియేషన్ తీసుకుని దీనికి కూడా పెద్ద ఇనిషియేషన్ తీసుకునే మార్గాలు కూడా చాలా వరకు ఉన్నాయి. ఈరోజు ఒక్కొక్క ఛానల్, సెకండ్ క్లాస్ ఒక ఛానల్, థర్డ్ క్లాస్ ఒక ఛానల్, ఫోర్త్ క్లాస్ ఒక ఛానల్, ఇట్లా కొన్ని ఛానల్స్ ఏర్పాటు చేసి ఈ యొక్క శాటిలైట్స్ అన్ని కూడా ఫెసిలిటీస్ మనకు ఎలానో ఉన్నాయి కాబట్టి వాటిని ఉపయోగపడేలా మరింత మెరుగైన వసతులు, మెరుగైన విధానంలో వాళ్ళందరికీ కూడా ఉపయోగపడే విధంగా గవర్నమెంట్ ఏర్పాటు చూడాలి. అదే విధంగా ఈరోజు చూసుకుంటే దీని పేరుతో మాఫియా నడుస్తుందని మేము తీవ్రంగా దాన్ని ఖండిస్తున్నాం. మేము అనేకమంది ఆన్లైన్ క్లాస్ మీరు చూసినారు, చాలా మంది పిల్లవాడికి మీరు చూసుకుంటారు, పేరెంట్ కి ఫోన్ చేసి మీకు 20,000 వేస్తే మీకు ఆన్లైన్ క్లాస్ జూమ్ ఐడి ఇస్తాము, తర్వాత మీకు ఈ రోజు ఈ ఆన్లైన్ క్లాస్ లేకపోతే లెఫ్ట్ అవుతుంది. ఇటువంటి అనేకమంది సమస్యలు ఈరోజు ప్రాక్టికల్ గా క్షేత్రస్థాయిలో ఈరోజు చాలా వరకు ఏర్పడుతున్నాయి. దానికంటే పరిష్కారం ఎవరు చెప్తారు? ముందే పేరెంట్స్, మీకు అందరికి తెలుసు మనం ఈ సమయంలో ఎటువంటి పరిస్థితులు ఉండవు. చాలా మంది ఉద్యోగాలు లేక, చాలా మంది ఇల్లు కూడా గడవక, చాలా మంది కనీసం ఫుడ్ కూడా గడవక ఈరోజు మధ్య తరగతి పేద కుటుంబాలు ఈరోజు ఎటువంటి అవస్థలు పడుతున్నారో మనందరికీ తెలిసిన ఒక సందర్భమే. అటువంటి సమయంలో ఈరోజు వాళ్ళ పేరెంట్స్, స్టూడెంట్స్ యొక్క వాళ్ళ దగ్గర నుంచి పైసలు వసూలు చేస్తూ వాళ్ళని ఇబ్బంది పెడుతుంటే, అనేకమంది యొక్క వాళ్ళ అధికారులు పెట్టుకుని ఇబ్బంది పెడుతుంటే ఎంతవరకు ఇది దారితీస్తుంది, ఇది ఎటువంటి పరిష్కారం ఇస్తుంది అని చెప్పి మేమందరం కూడా ఇటువంటి సమస్య ఆల్టర్నేట్ మార్గం కూడా అనేక విధాలుగా చూడాలని చెప్పి గవర్నమెంట్ కూడా మేము చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు చూసుకుంటే హరికృష్ణ గారు, సో నేను అడుగుతున్న ప్రశ్న ఇప్పుడు కరెక్టే, మనము పిల్లల్ని స్కూల్ కి పంపించట్లేదు, సో ఆన్లైన్ క్లాసెస్ కాసేపు వద్దు అనుకుంటే మీరు ఫీజుల గురించి, సో ఫీజులు వసూలు చేస్తున్నాయి అని అంటున్నారు. అవి డైరెక్ట్ గా మళ్ళీ టీచర్స్ కి మన ఉంటారు, లైక్ సాలరీస్ ఇస్తూ ఉంటారు వాళ్ళకి. సో ఇప్పుడు ఒకవేళ ఆన్లైన్ క్లాసెస్ లేకపోతే ఫీజ్ పే చేయనట్లా వాళ్ళకి మరి సాలరీస్ ఎలా ఇవ్వాలి? ఎక్కడి నుంచి డబ్బులు వస్తాయి? ఇప్పుడు ఒక నిమిషం, చాలా మంచి క్వశ్చన్ అడిగారు. ఇయర్ లో మీరు చూసుకుంటే 2 terms or 3 terms పే చేయండి అని చెప్పి ఫీజు కట్టించుకుంటారు. మనకు మార్చ్ లో కరోనా నుంచి మార్చ్ 23rd నుంచి అన్ని స్కూల్స్ ఇవన్నీ కూడా లాక్డౌన్ చేయడం జరిగింది. దాదాపు 3 months రన్ కంప్లీట్ అయ్యి 4th month లో కూడా మనం రన్ అవుతుంది. కానీ అన్ని యొక్క యాజమానాలు ఇప్పటికి కూడా ఆల్రెడీ ఫీజు కట్టించిన సందర్భాలు ఉన్నాయి. ఆల్రెడీ చాలా వరకు ఈరోజు కార్పొరేట్ ప్రైవేట్ మాఫియాలో లక్షలు
లాక్స్ ఈరోజు వసూలు చేస్తూ వాళ్ళకి ఇప్పుడు కూడా ఇయర్ ఫీజు కంప్లీట్ అయిన సందర్భంలో కూడా ఏదో కొంత వస్తువు పెండింగ్ అయితే ఉండొచ్చు, అంటే అందరికి అలానే నేను చెప్పలేను. కానీ నెక్స్ట్ ఇయర్ కూడా ఇప్పుడే ఫీజులు వసూలు చేస్తూ ఆన్లైన్ క్లాసులు పేరుగా ఈరోజు గురువులు కూడా మీరు అన్నారు వాళ్ళకి శాలరీలు ఏ విధంగా ఇవ్వాలని చెప్పి, వాళ్ళందరికీ కూడా శాలరీలు ఎక్కడ ఇస్తున్నారండి? ఎక్కడ ఇవ్వడం లేదు. వాళ్ళందరూ ఈరోజు చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో విద్యార్థి పరిషత్ ఏబీవీపీ ప్రతి ఒక్క చోట కూడా అన్ని యొక్క ఎంఆర్ఓ ఆఫీసులు కావచ్చు, అన్ని యొక్క కలెక్టరేట్ ఆఫీసులు కావచ్చు, ఈరోజు ఎడ్యుకేషన్ ఆఫీసెస్ ఏదైతే ఉంటాయో అవన్నీ కూడా ఆర్ఓ ఆఫీసులు కావచ్చు, అన్ని ఆఫీసులు కూడా మేము వెళ్ళి ప్రతి ఒక్క అధికారికి చెప్పడం జరిగింది. ఇలా జరుగుతుందా, ఈ విధంగా దోపిడీ జరుగుతుంది, దీనికి పరిష్కారాలు మీరు వెతకాలి, మీరందరూ కూడా కఠినమైన నిర్ణయాలు తీసుకొని వాళ్ళపైన చర్యలు తీసుకుంటేనే ఈ యొక్క సమాజం, ఈ యొక్క విద్యార్థులందరూ కూడా మీరు న్యాయం చేయగలుగుతారని చెప్పి మేమందరం కూడా ప్రతి ఒక్క అధికారికి వినతి పత్రం కావచ్చు, ఈ యొక్క కరోనా సమయంలో కరోనా రూల్స్ ప్రికాషన్స్ తీసుకుంటూ ఆ యొక్క విధానంలో కూడా మేము ధర్నాలు ఆ విధంగా మేము చేయడం జరిగింది. దాని సంబంధించి అందరూ అధికారులు కూడా స్పందించారు, వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది. కానీ ఈ రోజు ఉపాధ్యాయులు కూడా ఎక్కడ కూడా వాళ్ళందరూ కూడా శాలరీ ఇచ్చిన సమస్య ఎక్కడ లేదు. ఈరోజు చాలా వరకు వాళ్ళందరూ కూడా నేను ఏమంటున్నానంటే 100% కనీసం 50% అన్న వాళ్ళకి ఇస్తే తర్వాత బాండ్ రూపంలో అసూరెన్స్ ఇచ్చి వాళ్ళందరికి ఈరోజు ఉపాధ్యాయులు లేకుండానే ఈరోజు ర్యాంక్స్ రావు, గుర్తుపెట్టుకోండి. ఈరోజు చైతన్య సంబంధించిన ఒక బిఎస్ రావు గారు చెప్తే ఈరోజు చైతన్య వాళ్ళకి ర్యాంక్ రాదు, నారాయణ సంబంధించిన నారాయణ గారు చెప్తే ర్యాంకులు రావు, ఈరోజు ఎన్ఆర్ఐ సంబంధించిన ఎన్ఆర్ఐ వాళ్ళు చెప్తే ర్యాంకులు రావు, ఓనర్ గారు చెప్తే. ఈరోజు ఎవరైతే ఉపాధ్యాయులు వాళ్ళకి కష్టం కావచ్చు, వాళ్ళకి శ్రమ కావచ్చు, అన్ని విధాలుగా వాళ్ళకి 24/24 విద్యార్థులందరికీ న్యాయం చేయాలని చెప్పి అన్ని విధాలుగా వాళ్ళందరూ కూడా ఈ సొసైటీలో విద్యార్థులు ఒక ఉన్నత స్థానం తీసుకెళ్లాలని చెప్పి ఒక గురు స్థానం ఏదైతే ఉందో ఆ స్థానం అందరం కూడా మనం రెస్పెక్ట్ ఇచ్చి ఈరోజు అందరూ కూడా మన పేరెంట్స్ అందరూ రెస్పెక్ట్ ఇచ్చి మనమందరం కూడా ఈరోజు మీరు కూడా అన్నారు గురువు లేదని ఈ రోజు ఈ స్థానంలో లేదని మీరు అన్నారు. మేమందరం కూడా గురువు లేదని ఈ రోజు ఈ స్థానంలో లేము. ఎందుకంటే గురువు మనకు అక్షరం దిద్దుతారు, అక్షరం నేర్పిస్తారు, అన్ని విధాలుగా మనకు నేర్పిస్తారు. అటువంటి గురువుని ఈ రోజు రోడ్డును పడేస్తే ఏ విధంగా ఉంటుంది, ఎంత బాధగా ఉంటుంది. మాకైతే ఆ విధంగా బాధ వేసి మేమందరం కూడా విద్యార్థి పరిషత్ కొన్ని మా వంతు సహాయం ఈ రోజు నెల్లూరు ప్రాంతంలో మా కార్యకర్తలు వెళ్ళి అక్కడ సహాయం చేయడం జరిగింది. ఉపాధ్యాయుడికి ఒక గురువు స్థానంలో ఉండే కార్యకర్తలు ఈ రోజు అనే విధంగా తిరుపతి ప్రాంతంలో కావచ్చు, అన్ని ఒక ఏరియాస్ లో కూడా మేము సహాయం చేయండి. వాళ్ళకి శాలరీస్ కూడా ఎక్కడ ఇవ్వడం లేదు. సఫరింగ్ ఏ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్. ఈరోజు టీచర్స్ అందరూ కూడా చాలా వరకు ప్రాబ్లమ్స్ సఫర్ అవుతున్నారు. వాళ్ళందరూ కూడా శాలరీస్ కూడా కరెక్ట్ గా ఇవ్వడం లేదు. వాళ్ళందరూ కూడా ఈరోజు తుమ్మితే ఊడిపోయే జాబ్ అండి వాళ్ళందరూ. ఎందుకంటే ప్రైవేట్, ఎందుకంటే గవర్నమెంట్ సరైన చట్టం తేక వాళ్ళందరూ కూడా ఈరోజు అసూరెన్స్ గవర్నమెంట్ ఒక నిర్ణయం తీసుకొని అన్ని యాజమాన్యాలు కూడా ఒక నిర్ణయం పంపించి టీచర్లు అందరూ కూడా ఆదుకోవాలని చెప్పి ఏబీవీపీ అన్ని చోట్ల కూడా డిమాండ్ చేస్తుంది. రైట్ హరికృష్ణ గారు. సో అవి ఎస్క్యూబ్ టీవీ డిస్కషన్స్ మేము చేయడం జరిగింది. మేము విద్యా సంస్థల నుంచి ఒక ప్రతినిధితో మాట్లాడాము, అలాగే పేరెంట్స్ తో మాట్లాడాము, విశ్లేషకులతో మాట్లాడాము. సో డిఫరెంట్ తెలుసుకోవడం జరిగింది. ఐ వాంట్ టు పుట్ దట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ బికాస్ కొన్ని సొల్యూషన్స్ అనేవి వాళ్ళు చెప్పడం జరిగింది, చాలా బాగున్నాయి. అయితే ఎవరైతే ఇప్పుడు మనం ఈ రోజు డిస్కస్ చేస్తున్న పాయింట్ గురువులకి సాలరీస్ లేవని చెప్పి, గవర్నమెంట్ టీచర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఓన్లీ 1 day సాలరీ కనుక మంత్ లో ఎఫర్ట్స్ అయితే సో ఈ టీచర్స్ కొంత సహాయం జరుగుతుందని కొంతమంది. అండ్ విద్యా సంస్థల నుంచి మేము అడిగి తెలుసుకుంది ఏంటంటే ఇప్పుడు మీరన్నట్లు పేరెంట్స్ ఫీజులు కట్టలేకపోతున్నారని. సో వాళ్ళు ఆల్రెడీ మా స్కూల్లో ఇంత ఫీజు ఉంటుందని తెలిసే వాళ్ళు వాళ్ళ పిల్లల్ని జాయిన్ చేశారు. అండ్ మార్చ్ లో మీరు అన్నారు మార్చ్ నుంచి కూడా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అన్ని క్లోజ్ అయ్యాయని. సో మార్చ్ లో ఫైనల్ ఎగ్జామ్స్ ఉంటాయి. ఆ ఇయర్ ఫీజు మొత్తం కూడా మాకు మార్చ్ అండ్ టైంలో ఫైనల్ ఎగ్జామ్స్ టైంలో చాలా మంది పే చేస్తారు. సో అవి కూడా బ్లాక్ అయిపోయినాయి. మేము మార్చ్ నుంచి బిల్డింగ్ రెంట్ కట్టాలి. ఒకవేళ బిల్డింగ్ రెంట్ ఎందుకు కట్టాలి, వెకేట్ చేయొచ్చు కదా అని అడిగితే, సో ఆ రెంట్ మీరు ఇప్పటికిప్పుడు మన వెకేట్ చేసేస్తే నెక్స్ట్ మళ్ళీ గవర్నమెంట్ ఏమన్నా స్కూల్స్ ఓపెన్ చేయమని ఆర్డర్ ఇస్తే మాకు అప్పటికప్పుడు బిల్డింగ్స్ కూడా దొరకవు. సో ఆల్టర్నేట్ మేము ఏం చేయాలి, లైక్ రెంట్ పే చేయాలి, టీచర్స్ కి హాఫ్ సాలరీ అన్న ఇవ్వాలి. అండ్ దానికి మీరు అన్నారు టీచర్స్ కి ఎక్కడ సాలరీ ఇవ్వట్లేదు అని చెప్పి. బట్ సమ్ స్కూల్స్ ఆర్ పేయింగ్, సమ్ స్కూల్స్ ఆర్ నాట్ పేయింగ్. నేను కూడా అగ్రీ చేస్తాను మీ పాయింట్ తో. సో ఇవన్నీ వీటిపైన లింక్ చేస్తూ మీరు ఏమైనా చెప్పగలరా? ఓకే, మీరు ఓవరాల్ గా ఒకటేంటంటే విద్యా సంస్థల వైపు ఈ రోజు మీరు చెప్పారు మార్చ్ లో వాళ్ళకి ఫైనల్ ఇయర్ ఫీజెస్ అన్ని కూడా వస్తాయి. కానీ మాక్సిమం 80% ఆఫ్ ఫీజెస్ అందరూ కూడా కలెక్ట్ చేస్తారు స్టూడెంట్స్ దగ్గర నుంచి. మాక్సిమం ఫైనల్ ఇయర్ వరకు, ఫైనల్ ఎగ్జామ్స్ వరకు ఎవరు కూడా అంతవరకు పెట్టుకునే సందర్భం లేదు. దాని బిఫోరే అన్ని కూడా ఎగ్జామ్స్ ఫీజెస్ అన్ని కూడా కలెక్ట్ చేస్తారు. ఆ కలెక్ట్ చేసిన సందర్భంలో కూడా మేము ఏముంటున్నామంటే, ఒకటి వాళ్ళకి అసూరెన్స్ ఇవ్వాలండి.
వాళ్ళు 1 year 2 years కాదు, వాళ్ళకి స్కూల్ ఎడ్యుకేషన్ నుంచి వాళ్ళు స్టార్ట్ అయినప్పటి నుంచి ఈ రోజు వరకు అన్ని ఏరియాస్ లో కూడా వాళ్ళ విధానంలో కూడా, ఎడ్యుకేషన్ విధానంలో కూడా అన్ని చెప్పడం జరిగింది. ఇంకా ఈ రోజు ఒక కరోనా కష్టకాల సమయంలో వాళ్ళు వదిలేస్తే, వాళ్ళు పట్టించుకోకుండా వదిలేసి ఎవరు పట్టించుకుంటారు? ఈరోజు ఉపాధ్యాయుడి యొక్క స్థానం నిలబెట్టాలని మేము ఫస్ట్ కోరుకుంటాం. అంటే ఈరోజు మేనేజ్మెంట్స్ లాభాలు వచ్చినప్పుడు ఏమో వాళ్ళు మంచి యొక్క వాల్యూస్ లో వాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చినప్పుడు, ఈరోజు నష్టాలు వచ్చినప్పుడు అంటే అన్ని భరించాలి. ఒక మనిషి అన్నప్పుడు అన్ని విధాలుగా భరిస్తేనే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. ఇప్పుడు ఈరోజు స్కూల్ యాజమాన్యం పెట్టుకున్నారు, వాళ్ళందరూ కూడా ఈరోజు కార్పొరేట్ మాఫియా ఉంది. ఈరోజు లక్షలు వసూలు చేస్తారు. ఒక స్టూడెంట్ దగ్గర నుంచి మీరు నమ్ముతున్నారు 1,30,000 2 lakhs మినిమం 50,000 పైగానే ఏ స్కూల్ అయినా ఈరోజు మీరు చూసుకుంటే ఈ రోజు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో చాలా వరకు ఉన్నాయి. ఏదో కొన్ని కామన్ స్కూల్స్ మీరు అన్నారు, ఆ యొక్క కొన్ని స్కూల్స్ ఎగ్జామ్స్ ఇస్తాం, మీరు చెప్పినట్టు యాక్సెప్ట్ చేస్తాం. కానీ ఈరోజు కార్పొరేట్ మెయిన్ నారాయణ చైతన్య కార్పొరేట్ సంబంధించిన విద్యా సంస్థలు కావచ్చు, ఎన్ఆర్ఐ విద్యా సంస్థలు కావచ్చు, శ్రీమేధ కావచ్చు, అనేక విద్యా సంస్థలు వీళ్ళకి ఇవ్వడం లేదే. అటువంటి విద్యా సంస్థలు మీరే చెప్పండి. ఈరోజు వాళ్ళ మినిస్ట్రీలో గతంలో మినిస్ట్రీగా పనిచేశారు, లక్షలు వసూలు చేశారు, వాళ్ళ అధికారాలు పెట్టుకున్నారు. ఈరోజు వాళ్ళు ఈ యొక్క 3 నెలల యొక్క శాలరీస్ వాళ్ళు ఇవ్వకుండా వాళ్ళని రోడ్ల మీద పడేస్తే ఎలా యాక్సెప్ట్ అవుతుంది? అప్పుడేమో వాళ్ళని యూజ్ చేసుకున్నారు, ఇప్పుడేమో త్రో చేస్తారు. అంటే టీచర్ అనేది టిష్యూ పేపర్ కాదు, గుర్తుపెట్టుకోండి. అవసరానికి వాడుకొని పడేసే వాళ్ళు టీచర్ అనే కాదు. టీచర్ అనే స్థానం ఎవరైతే ఉన్నారో ఎవరైనా కావచ్చు, మీరు ఖచ్చితంగా వాళ్ళందరికీ అసూరెన్స్ ఇచ్చి వాళ్ళ శాలరీస్ ఇవ్వాలని చెప్పి ఏబీవీపీ ఖచ్చితంగా మేమందరం కూడా డిమాండ్ చేస్తున్నామండి. రైట్ హరికృష్ణ గారు, మనతో మాట్లాడడానికి ఒక కామన్ మ్యాన్ అంటే తన ప్రశ్నను అడగడానికి ఎస్క్యూబ్ టీవీని అప్రోచ్ అయ్యారు. సో ఒకసారి అవకాశం ఇచ్చే ప్రయత్నం చేద్దాం. సురేష్ గారు, మీ ప్రశ్న అడగండి. హరి గారు నమస్తే సార్. నమస్తే సార్, చెప్పండి సార్. ఇప్పుడు మీ షో చూస్తున్నానండి, విద్యా సంస్థలతో టెక్నాలజీని దోచుకుంటున్నారని పెట్టారు. అయితే సార్, ఈ టెక్నాలజీ అనేది ఇదివరకు చిన్నప్పుడే కూడా మన స్కూళ్ళల్లో దూరదర్శన్ టీవీ పెట్టి కొన్ని లెసన్స్ చెప్పేవాళ్ళు సార్. అప్పుడు అంటే టీచర్ చెప్పే పాటల కంటే ఈ విజువలైజ్ వచ్చినప్పుడు పిల్లలు చాలా ఆసక్తిగా దాన్ని మేము చూసేవాళ్ళం. అయితే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఏంటంటే కరోనా వల్ల స్కూల్కి వెళ్ళలేని పరిస్థితుల్లో ఈ టెక్నాలజీతో ఎంతో వరకు అంటే ఒక 100 మంది పిల్లలు, ఒక 50 మంది అన్న పిల్లలు వింటారు కదా సార్ ఇది. అయితే నేను అనేది ఏంటంటే ఫీజుల్లో కొంత టీచర్స్ కూడా వాళ్ళు జీతాలతోనే బతుకుతారు కాబట్టి ప్రజలు కూడా ఇప్పుడు పేరెంట్స్ కూడా ఇంకా ఇన్కమ్ లేదు కాబట్టి కొంతవరకు తగ్గించి తీసుకోవడం మంచిది సార్. అంటే టెక్నాలజీతో ఇలాంటి బోధనలు చేయడం అనేది మంచి పద్ధతి అని నేను అనుకుంటాను సార్. మరి కనీసం ఆన్లైన్ క్లాసెస్ చెప్పాలి, ఫీజెస్ ఏమన్నా కన్సెషన్ ఇవ్వాలి అని అంటారు, అంతేనా? సో హరికృష్ణ గారు, మీరు చెప్పిన పాయింట్ చాలా మంచి పాయింట్. ఈరోజు మీరు చెప్పారు, నేనేమన్నా అంటే ఆన్లైన్ క్లాసులకి మనం అందరం కూడా ఎప్పుడు వ్యతిరేకించడం లేదు. ఈరోజు హైయర్ ఎడ్యుకేషన్ వీళ్ళందరూ కూడా మనం యాక్సెప్ట్ చేస్తాం. కానీ ఈ యొక్క స్కూల్ ఎడ్యుకేషన్ వరకు మేము ఏమంటున్నామంటే ఆల్టర్నేటివ్ ఫెసిలిటీస్, ఈరోజు అటల్ టింకరింగ్ ల్యాబ్ అని చెప్పి ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్ లో సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసిందంటే ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్ లో దాదాపు 14 lakhs ల్యాబ్ ఎక్విప్మెంట్ పెట్టి ఒక్క ల్యాబ్ కి 14 lakhs ఇస్తూ దాదాపు ఒక డిస్ట్రిక్ట్ లో 15 నుంచి 20 lakhs పెడుతూ ఆ యొక్క సంబంధించిన ట్రైనింగ్ అన్ని రకాలుగా టీచర్ కావచ్చు, స్టూడెంట్ కావచ్చు, అన్ని రకాలుగా టెక్నికల్ విధంగా టెక్నాలజీలో ఎలా ట్రైన్ అప్ అవ్వాలని చెప్పి ఆ యొక్క ల్యాబ్స్ పెట్టడం జరిగింది. అది చాలా మంచి యూస్ఫుల్, ఎప్పుడెప్పుడు ఇంప్లిమెంట్ అవుతుంది, చాలా మంచిగా యూస్ఫుల్ అవుతుంది. ఆల్టర్నేటివ్ ఫెసిలిటీస్ పెట్టుకోవడం జరిగింది. అదే విధంగా మేము ఏమంటారంటే ఆన్లైన్ క్లాసులు పిల్లవాడు ఆపరేట్ మీ 50 నెంబర్స్ అంటే నేను మీకు ఛాలెంజ్ చేస్తాను సురేష్ గారు. నేను ఒకటి ప్రాక్టికల్ చూశాను, 5 numbers కన్నా 100 numbers లో 5 to 10 numbers కన్నా ఎవరు ఎక్కువ వినే పరిస్థితులు లేదు. ఎందుకంటే పిల్లవాడికి ఫస్ట్ తెలియదు, కార్టూన్స్ అంటే చూడగలుగుతారు కానీ ఈరోజు టీచర్ చెప్పి అక్కడ కరెక్ట్గా ఈరోజు టెక్నాలజీలో కూడా కొంచెం లోపాలు చాలా వరకు ఉన్నాయి. ఈరోజు టీచర్ ఇక్కడ కొన్ని ఏరియాలో సరైన టెక్నాలజీ వాడే ప్రయత్నాల్లో లేదు యాక్సెప్టబుల్ గా. ఈరోజు నెట్వర్క్ ప్రాబ్లం ఉంది. ఈరోజు చూస్తుంటే ఎక్కడ చూసినా వైఫై లేదా నెట్వర్క్ లేని పరిస్థితిలో ఈరోజు మన అందరం కూడా తెలిసిన సందర్భం ఉంది. ఇదే పేరుతో ఈరోజు ఓకే వినండి, నో ప్రాబ్లం అన్ని యాక్సెప్ట్ చేస్తామని ఆన్లైన్ క్లాస్ పేరుతో మాఫియా అంటే మామూలు ఫీజు కన్నా మామూలు 50,000 అంటే ఇప్పుడు 60,000 కట్టండి, ఇప్పుడు 30,000 పెడితే మీకు లింక్ ఐడి ఇస్తాను. ఈ యొక్క వ్యాపారం అరికట్టాలండి, ఈ యొక్క వ్యాపారం అరికట్టాలి. పిల్లవాడి కంట్రోల్ లేని చదువుకోవాలి చాలా ఇంపార్టెంట్. ఆ ప్రయారిటీస్ ఉంటాయి. నాలెడ్జ్ రూపాయల కన్నా రూపం గొప్పది, వేల కన్నా వినయం గొప్పది, లక్షల కన్నా లక్ష్యం గొప్పది, కోట్ల కన్నా కొనలేని ఈ యొక్క విద్య గొప్పది. ఈ యొక్క డబ్బులతో పెట్టి కొంటే ఈ యొక్క విద్య రాదు, కోట్లతో పెట్టి కొంటే ఈ యొక్క విద్య రాదు, లక్షలతో పెట్టి కొంటే విద్య రాదు. నాలెడ్జ్ ఇస్ ద డివైన్.
ఆ యొక్క నాలెడ్జ్ ని ఎలా ఉపయోగించాలి, ఎలా ఇవ్వాలని చెప్పి విద్యా సంస్థలు కూడా అన్ని ఆలోచించాలి. అటువంటి రూపంలో, అటువంటి మార్గదర్శనంలో ఈ రోజు అందరూ కూడా ఉండాలి. పేరెంట్స్ అందరూ కూడా చాలా వరకు సఫర్ అవుతున్నారు. వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ కావచ్చు, ఈ రోజు అన్ని కూడా వాళ్ళకి అందరికి కూడా వస్తున్నాయి. అందుకనే దానికి ప్రత్యామ్నాయంగా గవర్నమెంట్ కూడా అన్ని కూడా మనం అందరూ డిమాండ్ చేస్తున్నాం. వాళ్ళు కూడా ఆలోచించే యొక్క మార్గంలో కూడా అందరూ కూడా ఉన్నారు. ఆ యొక్క ప్రయత్నంలో కూడా తప్పకుండా మనం అందరం కూడా తీసుకొద్దామని చెప్పి ప్రయత్నం చేస్తాం. ఓకే హరికృష్ణ గారు, సో కాసేపు మనం ఈ ఆన్లైన్ క్లాసెస్ అండ్ ఫీజుల మూత గురించి పక్కన పెడితే, అసలు ఈ కరోనా, ఈ పాండమిక్ అనేది విద్యార్థులని ఎలా ఎఫెక్ట్ చేసింది? సో మీరు నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ తో మాట్లాడుంటారు. సో వాళ్ళు పడుతున్న కొన్ని ఇబ్బందులు కూడా ఉంటాయి. బట్ ఈ ఆన్లైన్ క్లాసెస్ వల్ల కాస్త స్ట్రెస్ ఖచ్చితంగా ఎక్కువ అవుతుంది. అండ్ వన్ మోర్ పాయింట్, మనకి విద్యా సంస్థల నుంచి రిప్రజెంట్ చేస్తున్న వాళ్ళు చెప్పింది ఏంటంటే, సరే మేము ఆన్లైన్ క్లాసెస్ పెట్టాము, ఫీజెస్ వసూలు చేయము. అలాంటప్పుడు మరి మీ పిల్లలు ఫోన్ చూడకుండా ఉంటారా? లేకపోతే లైక్ ఏవైనా టెక్నాలజీ అంటే మనం అంటుంది జూమ్ కానీ ఇలాంటివి ఆన్లైన్ యాప్స్ వాడకుండా ఉంటారా? అవి చూసే బదులు ఇవి చూడొచ్చు కదా. సో అవి చూసినప్పుడు కళ్ళు పాడవా, హెల్త్ పాడవా? సో మేము ఆన్లైన్ క్లాసెస్ పెట్టడం వల్ల హెల్త్ పాడవుతుందా? ఈ పాయింట్ కూడా ఉంది. సో దీన్ని రిలేట్ చేస్తే మనం చెప్పగలరా? ఓకే, మీరు చెప్పిన పాయింట్ కూడా మంచిదే. ఇప్పుడు ఒక పిల్లవాడు పాఠశాలలో మార్నింగ్ టు ఈవినింగ్ స్పెండ్ చేస్తాడు. ఇప్పుడు టోటల్ కూడా అంతా కూడా స్పెండ్ చేసేది ఎక్కడంటే హౌస్ లోనే. ఈ యొక్క హౌస్ లో ఒక పేరెంట్ యొక్క బాధ్యత కూడా అక్కడ ఉంటుంది కంపల్సరీగా. ఆ యొక్క పేరెంట్ కూడా ఇప్పుడు మేము ప్రాక్టికల్ మేము వద్దని చెప్పలేదండి, గుర్తుపెట్టుకోండి. ఆన్లైన్ క్లాసులు వద్దని చెప్పలేదు. అంటే ఆన్లైన్ క్లాసులు ఎవరికి అవసరమో ఆన్లైన్ క్లాసుల మీద మాఫియా వద్దండి అని చెప్పాము. అంటే ఆన్లైన్ క్లాసులు అవసరం 1 hour 2. ఇప్పుడు కొన్ని దగ్గర ఏం చేస్తారంటే మార్నింగ్ టు ఈవినింగ్ వర్క్ పెట్టి స్ట్రెస్ కూడా అవుతున్నారు చాలా వరకు. నేను చెప్పేది ప్రొఫెసర్స్ చాలా మంది ఇంటెలెక్చువల్స్ తో మాట్లాడారు, చాలా మంది పేరెంట్స్ తో మాట్లాడారు. ఈవెన్ మా ఇంట్లో కూడా మాకు తెలిసిన రిలేటివ్స్ వాళ్ళ పిల్లలు వాళ్ళందరూ కూడా మాట్లాడడం జరిగింది. అందరితో కూడా డిస్కస్ చేయడం జరిగింది. దీనివల్ల 30% to 40% యాక్సెప్ట్ చేస్తున్నారు, కానీ 60 to 70% దే ఆర్ నాట్ యాక్సెప్టింగ్. అంటే ఇప్పుడు పిల్లవాడు వాడు ఏం చూస్తాడో, వాడు ఏం యాప్స్ చూస్తాడు, అవన్నీ కూడా ఆ యొక్క పేరెంట్ దగ్గర బాధ్యత ఉంటుంది. పేరెంట్ యొక్క బాధ్యత ఉంటుంది కంపల్సరీగా. అది టీచర్ వచ్చి చూడలేడు, ఇంకొకరు వచ్చి చూడలేరు. ఎందుకంటే ఆ యొక్క మార్గంలో ఇప్పుడు తయారైంది. ఎందుకంటే 24/7 ఇప్పుడు అబ్బాయి కూడా ఇంట్లోనే ఉండే సందర్భంలో ఉంటుంది. ఆ యొక్క పిల్లవాడిని ఎలా ఉండాలో, పిల్లవాడిని ఎలా చూసుకోవాలని చెప్పి బాధ్యత తప్పకుండా ఆ యొక్క పేరెంట్ ఉంటుంది. ఇది ఎవరు దీనికి సమాధానం వాళ్ళే చూసుకోవాలని చెప్పి మేము వాళ్ళకి వదిలేస్తున్నాం. రైట్ హరికృష్ణ. సో అదే స్టూడెంట్స్ ఎలా ఎఫెక్ట్ అయ్యారని కూడా నేను అడిగాను. సో దానికి సంబంధించి చెప్తాను. స్టూడెంట్స్ మీరు చూసుకుంటే కరోనా కష్టకాల సమయంలో 10th క్లాస్ విద్యార్థులు ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యారు. ఎందుకంటే ఫస్ట్ ఎగ్జామ్స్ దాదాపు ఫస్ట్ టైం పోస్ట్ పోన్ చేయడం జరిగింది. చాలా వరకు వాళ్ళు టెన్షన్ కూడా పడడం జరిగింది. ఇంటర్మీడియట్ విద్యార్థులు కూడా, ఎందుకంటే రిజల్ట్స్ వచ్చే వాళ్ళు ఏమంత టెన్షన్ పడలేదు. అదే ఒకటి ఇప్పుడు కూడా స్టిల్ హైయర్ ఎడ్యుకేషన్ సంబంధించిన ఒక ఎడ్యుకేషన్ సెక్టర్ స్టూడెంట్స్ అందరూ కూడా ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్ యూజీసీ యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ ఏమని చెప్పిందంటే ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ వాళ్ళందరూ కూడా అకార్డింగ్ టు ఇంటర్నల్ మార్క్స్ వీటన్నిటి ద్వారా కూడా ప్రమోట్ చేయండి. అండ్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ కి కంపల్సరీగా వాళ్ళందరికీ కూడా ఎగ్జామ్స్ పెట్టండి అని చెప్పి కంపల్సరీగా ఎందుకు చెప్పిందంటే, ఈ రోజు రేపు వాళ్ళ స్టూడెంట్ ఫైనల్ ఇయర్ కంప్లీట్ చేసిన తర్వాత బయటకు వెళ్ళిన తర్వాత ఆ అబ్బాయి రేపు జాబ్కి వెళ్ళి జాయిన్ అయ్యిందనుకో ఆ స్టూడెంట్, తప్పకుండా ఆ స్టూడెంట్ సంబంధించిన ఏదైతే క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్, క్వాలిటీ ఆఫ్ సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో కంపల్సరీ అక్కడ వాల్యుబుల్ అవుతుంది. అక్కడ క్వాలిటీ లేని సందర్భంలో, అక్కడ వెళ్ళిన సందర్భంలో ఉంటుంది. అక్కడ కరోనా బ్యాచ్ అనే సందర్భంలో ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు 10th క్లాస్ స్టూడెంట్స్ అందరూ కూడా కరోనా బ్యాచ్ 2020 అంటే మీరు కరోనా మీకు అందరికీ రేపు ఎలా చేయాలి? రేపు వాళ్ళ ఇంటర్మీడియట్ లో ఈరోజు రేపు ఇంటర్మీడియట్ జాయిన్ అవ్వాలంటే కొన్ని కాలేజెస్ టాప్ ర్యాంక్స్ సంబంధించిన వీళ్ళందరికీ కూడా, తర్వాత ఇక కొన్ని పాలిటెక్నిక్ కోర్సెస్ వీళ్ళన్నీ కూడా ఉంటాయి. తర్వాత ఇవన్నీ కూడా ఎలా జాయిన్ అవ్వాలి, ఏ బేస్ మీద తీసుకోవాలని వాళ్ళందరికీ కూడా మళ్ళీ ఎగ్జామ్స్ పెట్టే సందర్భంలో ఉంటుంది. ఈరోజు కర్ణాటక రాష్ట్రంలో దాదాపు 8 lakhs మెంబర్స్ అందరూ కూడా స్టూడెంట్స్ ఎగ్జామ్స్ రాయడం జరిగింది. కేవలం 30 మెంబర్స్ మాత్రమే అక్కడ కరోనా సంబంధించిన వచ్చింది. చాలా బాగా వాళ్ళందరూ కూడా మెయింటైన్ చేయడం జరిగింది. ఈ రోజు ఏమంటారంటే హైయర్ ఎడ్యుకేషన్ వరకు కంపల్సరీగా వాళ్ళందరూ కూడా ఎగ్జామ్స్ కావాలి. అందరూ కూడా వాళ్ళు చాలా మంది క్వాలిటీ ఆఫ్ స్టూడెంట్ ఎవరైతే అంటారో వాళ్ళందరూ కూడా మాకు ఎగ్జామ్స్ కావాలనే సందర్భంలో కూడా అందరూ ఉన్నారు. స్టూడెంట్స్ అయితే తప్పకుండా సఫర్ అయ్యేది అవుతున్నారు, కానీ తప్పకుండా వాళ్ళ ప్రికాషన్స్ తీసుకొని వాళ్ళందరూ కూడా అన్ని ఏరియాల్లో కూడా తగిన జాగ్రత్తలతో ఉన్నారు. అంటే కొన్ని ఏరియాలో చాలా వరకు మా దగ్గరికి సమస్యలు రావడం జరిగింది. చాలా వరకు
ఈరోజు నార్త్ ఈస్ట్ సంబంధించిన స్టూడెంట్స్ ఇక్కడ నర్సింగ్ చేయడం వస్తే తిరుపతి కావచ్చు, విజయవాడ కావచ్చు, కాకినాడ, విశాఖపట్నం కావచ్చు, మా యొక్క హెల్ప్ లైన్ నెంబర్స్ ద్వారా ప్రతి ఒక్క స్టూడెంట్ కి ఏబీవీపీ 24/7 ఈవెన్ నైట్ పూట్ లో కూడా మేమందరం కూడా వాళ్ళందరికీ ఫుడ్ కావచ్చు, వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ కావచ్చు, వాళ్ళకి సంబంధించిన ఏవి కావాలన్నా, వాళ్ళకి నీడ్స్ కావాలన్నా ప్రతి ఒక్కటి మేము ఏర్పాటు చేయడం జరిగింది కరోనా కష్టకాలంలో. చాలా వరకు దాదాపు ఆంధ్రప్రదేశ్ లో 10,000 పైగా కాల్స్ మా అందరికి కూడా, మా సంబంధించిన లీడర్స్ అందరికి కూడా వచ్చింది. త్రూ కమ్యూనికేషన్ ద్వారా వాళ్ళందరికీ కూడా, స్టూడెంట్స్ అందరికి కూడా చాలా వరకు సఫర్ అయ్యారు. వాళ్ళందరికీ కూడా ప్రాబ్లమ్స్ అన్ని కూడా మేము రెక్టిఫై చేయడం జరిగింది. కొన్ని పర్మిషన్స్ కావాలంటే గవర్నమెంట్ తో కూడా మాట్లాడి వాళ్ళందరూ కూడా పంపించడం జరిగింది. ప్రస్తుతం అయితే స్టూడెంట్స్ అందరూ కూడా హైయర్ ఎడ్యుకేషన్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ అందరూ కూడా వాళ్ళందరూ కూడా ప్రాబ్లమ్స్ సఫర్ అవుతున్నారు. మేము కూడా చెప్పడం జరిగింది, ఇమీడియట్ గా వాళ్ళకి ఆల్టర్నేటివ్ ఫెసిలిటీస్ లో వాళ్ళందరూ కూడా ఎగ్జామ్స్ పెట్టండి. ఆ యొక్క సమయం ఏదైతే ఉంటుందో 3 hours 1.5 hours చేయండి, 2 hours చేయండి. మార్క్స్ కావాలంటే కొద్దిగా తగ్గించి మంచి ఎగ్జామ్స్ పెట్టి వాళ్ళందరూ కూడా క్వాలిటీ ఆఫ్ స్టూడెంట్స్ గా రేపు అవుట్ ఆఫ్ బ్యాచ్ చేయాలని చెప్పి వాళ్ళందరూ కూడా మేము గవర్నమెంట్ కి చెప్పడం జరిగింది. అనేక ఇన్స్టిట్యూషన్ ఇక్కడ వైస్ ఛాన్సలర్స్ సంబంధించిన వాళ్ళందరికీ కూడా చెప్పడం జరిగింది. స్టూడెంట్స్ అందరూ కూడా వాళ్ళందరూ కూడా ప్రస్తుతం పరిస్థితుల్లో వాళ్ళందరికీ ఈ పరిస్థితుల్లో అందరూ కూడా పాండమిక్ సిచ్యువేషన్ లో సఫర్ అవుతున్నారు. కానీ వాళ్ళందరూ కూడా ఆల్టర్నేటివ్ ఫెసిలిటీస్ ద్వారా ఆన్లైన్ క్లాసులు అందరూ కూడా కొంతమంది ఉంటూ అనేక కోర్సెస్ నేర్చుకుంటూ వాళ్ళందరూ కూడా ఉంటున్నారు. ప్రస్తుతం వాళ్ళకి ఎటువంటి సమస్య వచ్చినా ఏబీవీపీ నిరంతరం కూడా ప్రస్తుతం ఎవరైతే వాళ్ళకి సమస్య పరిష్కరించేదానికి మేమందరం కూడా ముందున్నామని చెప్పి చెప్తున్నాం. రైట్ హరికృష్ణ గారు, అయితే వాట్ ఈస్ యువర్ ప్రైమరీ డిమాండ్? అసలు అంటే మీరు ఆన్లైన్ క్లాసెస్ కి వ్యతిరేకం కాదు, సో ఖచ్చితంగా ఆన్లైన్ క్లాసెస్ కావాలని అంటున్నారు. అండ్ వాట్ ఈస్ యువర్ ప్రైమరీ డిమాండ్? మరి అంటే ఫీజులు వసూలు చేయొద్దు అంటే లైక్ కార్పొరేట్ విద్యా సంస్థల్ని నిందిసే ప్రయత్నం మాత్రమే అంటారా ఇది? అంటే ఒకటి కార్పొరేట్ అండ్ ప్రైవేట్, కార్పొరేట్ అండ్ ప్రైవేట్. ఈరోజు ఏంటంటే ఆన్లైన్ యొక్క మాఫియా ఏదైతే ఉందో ఫస్ట్ అందరూ కూడా ఆ యొక్క మాఫియా తప్పకుండా తగ్గాలి. ఈ యొక్క పాండమిక్ సిచ్యువేషన్ లో ఫీజెస్ పేరెంట్స్ కి తప్పకుండా వాళ్ళందరూ కూడా ప్రాబ్లమ్స్ సఫర్ చేస్తున్నారు. వాళ్ళు కట్టలేని యొక్క పరిస్థితుల్లో ఉన్నారు. వాళ్ళందరూ ఇప్పుడు ఒక స్టూడెంట్ ఆన్లైన్ క్లాస్ అటెండ్ అయ్యి ఇంకో స్టూడెంట్ అటెండ్ అవ్వాలంటే స్టూడెంట్ కి గిల్టీ ఫీలింగ్ ఉంటుంది. ఏదో అనేక విధాలుగా అది దారి తీసే పరిస్థితులు కూడా ఈరోజు ఏర్పడిన సిచ్యువేషన్ కూడా చాలా ఉన్నాయి. అటువంటి పరిస్థితుల్లో ఏర్పడకుండా మీరందరూ కూడా స్టూడెంట్స్ అందరికి కూడా న్యాయం చేసి ఎప్పుడు కూడా ఈ రోజు వాళ్ళందరికీ కూడా రేపు తప్పకుండా వాళ్ళందరూ కూడా ఫీజు కట్టే పరిస్థితి వస్తుంది. నార్మల్ సిచ్యువేషన్ కూడా అందరికి కూడా స్టూడెంట్స్ కి ఏర్పడుతుంది. ఆ యొక్క ఆన్లైన్ క్లాసులు అంటే మార్నింగ్ టు ఈవినింగ్ కాకుండా మినిమం 1 hour 2 hours అంటే మినిమం కేజీ టు 5th 6th 7th వరకు నాకు తెలిసి అంతవరకు అవసరం లేదండి. హైయర్ ఎడ్యుకేషన్ 9th 10th ఇటువంటి ఇంకా స్టూడెంట్స్ కి ఖచ్చితంగా వాళ్ళు ఎందుకంటే టెక్నాలజీ ప్రస్తుతం వాళ్ళందరికీ తెలుసు కాబట్టి ఆ యొక్క సరైన యూజ్ మేనర్ లో తీసుకురాలి. అదేవిధంగా ఈరోజు అనేక రూరల్ బ్యాక్గ్రౌండ్ లో రూరల్ విద్యార్థులందరూ కూడా ఈరోజు చూసుకుంటే కరోనా సిచ్యువేషన్ లో చాలా మంది టౌన్ లో ఉన్నాక స్టూడెంట్స్ సిటీలో ఉన్నాక ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఈరోజు విలేజెస్ కి వెళ్ళిన సొంత యొక్క విలేజెస్ కి వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి. అక్కడ ఈరోజు ఇంటర్నెట్ ఫెసిలిటీ లేకపోవచ్చు. అందుకనే గవర్నమెంట్ సంబంధించిన భారత్ అనే పేరుతో ఇంటర్నెట్ బ్రాడ్కాస్టింగ్ మొత్తం కూడా వచ్చే సందర్భం ఉంది. తప్పకుండా ఇంటర్నెట్ ఫెసిలిటీ కూడా చాలా వరకు అందరికి కూడా అవసరం ఉండే సందర్భం ఉంది. తప్పకుండా ఈ యొక్క మాఫియా అన్ని కూడా తప్పకుండా అధికారులు అందరూ కూడా ప్రత్యేకంగా చర్యలు తీసుకొని ఈ యొక్క మాఫియా అరికట్టే యొక్క ప్రయత్నం అయితే చేయాలి. ఈ దోపిడిని అరికట్టే యొక్క ప్రయత్నం చేయాలని చెప్పి మేమందరం కూడా డిమాండ్ చేస్తున్నాం. రైట్. సో మీరు చెప్తున్న పాయింట్స్ అన్ని కూడా చాలా బాగున్నాయి, చాలా యాక్సెప్టబుల్ గా ఉన్నాయి. బట్ వాట్ యు ఆర్ డూయింగ్ ఫ్రమ్ ద ఏబీవీపీ అంటే మీరు అటు సైడ్ నుంచి అసలు ఎలాంటి ఫైట్ చేస్తున్నారు? సో ఎవరిని అప్రోచ్ అవుతున్నారు? అక్కడ నుంచి వస్తున్న రెస్పాన్స్ ఏంటి? సో ఇవన్నీ కూడా కొంచెం తెలియజెప్తే బాగుంటుంది. అంటే మేము మొత్తం కూడా మేము కరోనా సమయం నుంచి మేము ఏమేం చేసాం ఒక 2 minutes మీకు బ్రీఫ్ గా చెప్తానండి. మేము కరోనా స్టార్ట్ అయినప్పటి నుంచి ఏబీవీపీ శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు ఈ రోజు గిల్లి నుంచి గల్లీ వరకు కటక్ నుంచి కటక్ వరకు కాశ్మీర్ నుంచి అన్ని యొక్క ప్రాంతాల్లో కూడా చిట్టి జీవ ప్రాంతాల్లో కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రత్యేకంగా మేము చూసినాము, తెలంగాణ ప్రాంతాల్లో కూడా మేము చూసినాం. కాబట్టి ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా ఏ స్టూడెంట్ కి ఏ సమస్య వచ్చినా కాలేజ్ దగ్గర నుంచి సమస్య వచ్చా కావచ్చు, ఇంకో సమస్య వచ్చినా కావచ్చు, వాళ్ళకి పర్సనల్ ప్రాబ్లం ఏదైనా ఎనీథింగ్ ఏ ప్రాబ్లం వచ్చినా ఈ సిచ్యువేషన్ లో అన్ని కూడా మేమందరం కూడా ఈ రోజు వాళ్ళకి నీడ్స్ సంబంధించిన ఒక కిట్ ఏబీవీపీ అన్ని కూడా అందరం కూడా మేము కిట్ అందజేయడం జరిగింది. స్టూడెంట్స్ కావచ్చు, వాళ్ళకి సంబంధించిన ఫ్యామిలీకి కూడా మేమందరం కూడా కొంతమంది యొక్క సానుభూతి పరులతో వాళ్ళందరితో హెల్ప్ తీసుకొని మేమన్నీ కూడా మేము ఎక్కడ కూడా వాళ్ళకి ధైర్యం మేము ఎక్కడ కూడా భయపడకుండా మాకు అవసరమైతే ఈ సొసైటీ కోసం మేము సర్వ్ చేస్తూ ఈ యొక్క అందరికి కూడా మేమందరం కూడా అన్ని ఏరియాలో చేయడం జరిగింది. ఈరోజు జమ్మూ కాశ్మీర్ స్టూడెంట్ ఈ రోజు నిట్ సంబంధించిన తాడేపల్లి స్టూడెంట్ చదువుతున్నారు. అక్కడ సంబంధించిన ప్రాబ్లం అంటే అక్కడ మన వాళ్ళు తెచ్చడం జరిగింది. తిరుపతిలో సంబంధించిన I8 లో ప్రాబ్లం ఉంటే తెచ్చడం జరిగింది. కామన్ స్టూడెంట్ కి నాకు సంబంధించిన ప్రాబ్లం అంటే రోజు అనేక సమస్యలు తీసుకున్నారు.
అదే విధంగా సెకండ్ పాయింట్ ఏంటంటే మేము ఒక హెల్ప్ లైన్ నెంబర్స్ అన్ని కూడా ఇవ్వడం జరిగింది. అందరూ కూడా మా హెల్ప్ లైన్ నెంబర్స్ కి అందరూ కూడా కాల్ చేస్తున్నారు. ఇప్పుడు జరుగుతున్న సమస్యలు అన్ని కూడా పరిష్కరిస్తున్నాము. అదే విధంగా మేము ఇంకో పాయింట్ ఏంటంటే ప్రతిరోజు కూడా ఫుడ్ ఈరోజు చూసుకుంటే ప్రతి రోజు అన్ని ప్రాంతాల్లో కూడా ఈరోజు కర్నూలు కావచ్చు, అనంతపురం కావచ్చు, ఈరోజు నెల్లూరు కావచ్చు, విజయవాడ కావచ్చు. విజయవాడలో అయితే ఒక కార్యకర్త సల్మాన్ రాజ్ అనే ఒక కార్యకర్త దాదాపు 100 days కరోనా స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పుడు ప్రతి రోజు కూడా ఆ అబ్బాయి పెద్ద ఉన్న వ్యక్తి కాదు, ఏబీపీ కార్యకర్త ఒక్క 100 days ప్రతిరోజు 20 numbers సెలెక్ట్ చేసి వాళ్ళకి 100 days కూడా వాళ్ళందరికీ కూడా ఫుడ్ పెట్టడం జరిగింది. చాలా మాకందరికీ ఆనందం చేసింది. అటువంటి లక్షలాది మంది కార్యకర్తలు మేమందరం కూడా ఈరోజు సొసైటీలో మొత్తం కూడా అన్ని ప్రాంతాల్లో కూడా మేమందరం కూడా ఈరోజు పాడేరు లాంటి ప్రాంతంలో కూడా పాడేరు అక్కడ సంబంధించిన సమస్యలు ఉన్నాయి కూడా మన వాళ్ళు రెస్పాండ్ అయ్యి పరిష్కరించడం జరిగింది. ఇటువంటి సమస్యలు అనేకమంది కూడా మేమందరం కూడా డైలీ రెస్పాండ్ అవుతూ చేస్తుంది. అదేవిధంగా ఆన్లైన్ లో కూడా అన్ని కూడా మేమందరం కూడా మాట్లాడుకుంటూ ఎప్పటికప్పటికి అప్డేట్ అవుతూ ఈ యొక్క సొసైటీలో ఏమేమి జరుగుతున్నాయి, ఎటువంటి మార్పులు జరగాలని చెప్పి హైయర్ ఎడ్యుకేషన్ కావచ్చు, ప్రైమరీ ఎడ్యుకేషన్ కావచ్చు, ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కావచ్చు, యూనివర్సిటీలో కూడా ఈరోజు ఎక్కడ ఏం జరుగుతుందని చెప్పి అన్నిటి కూడా అప్డేట్ అవుతూ వాళ్ళందరికీ కూడా ఏం సమస్య వచ్చినా వెంటనే రెస్పాండ్ అవుతూ ఈరోజు ఉపాధ్యాయుల సమస్యలు కావచ్చు, లెక్చర్ సమస్యలు కావచ్చు, ప్రొఫెసర్ యొక్క ప్రాబ్లమ్స్ కావచ్చు, అనేక ప్రాబ్లమ్స్ నిరంతరం కూడా ఈరోజు మేమందరం కూడా సజెషన్ గవర్నమెంట్ ఇవ్వడం అనేక రకాలుగా జరిగింది. అందరూ కూడా ఈరోజు హైయర్ ఎడ్యుకేషన్ చైర్మన్ గారు చెప్పడం జరిగింది, సెక్రటరీ గారు చెప్పడం, ఇంటర్మీడియట్ యొక్క బోర్డ్ సెక్రటరీ గారు చెప్పడం జరిగింది, ప్రైమరీ ఎడ్యుకేషన్ గారు చెప్పడం జరిగింది. అందరికి కూడా దేని తగ్గట్టు ఆ లెవెల్స్ లో అందరికి కూడా చెప్పి మా యొక్క డిమాండ్స్ అందరికీ కూడా చెప్పి విద్యార్థులకు క్షేత్ర స్థాయిలో ఏమేమి జరుగుతున్నాయి రియలిస్టిక్ గా మీకు తెలుసుకొని మనం అందరం సొల్యూషన్ ఇవ్వాలని చెప్పి ఈరోజు విద్యార్థి పరిస్థితి ఏబీపీ మేమందరం కూడా తెలియజేయడం, అనేక ప్రాబ్లమ్స్ ఈ యొక్క కరోనా సిచ్యువేషన్ లో కూడా మేమందరం 100% స్టూడెంట్స్ బెనిఫిట్స్ కోసం ఫుల్ఫిల్ చేస్తూ, సొసైటీ బెనిఫిట్స్ కోసం ఫుల్ఫిల్ చేస్తూ, బ్లడ్ కావాలన్నా కూడా ఈరోజు బ్లడ్ కావాలన్నా కూడా ఎక్కడ వెనకాడకుండా ఈ యొక్క కరోనా పాండమిక్ సిచ్యువేషన్ లో కూడా వాళ్ళందరూ బ్లడ్ అందజేయడం జరిగింది చాలా వరకు కూడా. రైట్. సో మీరు చేస్తున్న యాక్షన్ ని బాగుంది, బట్ కార్పొరేట్ కాలేజెస్ ని ప్రశ్నించడం అంటే కేవలం ప్రశ్నిస్తే సరిపోతుందా? కాలేజెస్ మీరు ప్రశ్నించగానే లేకపోతే వెళ్ళి అడగగానే ఫీజులు వసూలు చేయడం అయితే ఆపదు. ఎందుకంటే పేరెంట్స్ సైడ్ నుంచి రిక్వెస్ట్ చేస్తున్నారు. సో ఫీజెస్ మేము ఇంత కట్టలేము అండ్ ఈ టైంలో అసలు సాలరీస్ లేవు. యాక్చువల్లీ పేరెంట్స్ సైడ్ నుంచి కూడా మాట్లాడాలంటే పేరెంట్స్ కి కూడా సాలరీస్ లేవు. ఎస్, రియల్లీ ఫీజెస్ అంత ఉంటాయి అని తెలుసు, బట్ ఎఫోర్డ్ చేయగలం కాబట్టి సాలరీస్ వస్తున్నాయి కాబట్టి ఆ స్కూల్స్ లో జాయిన్ చేస్తారు. బట్ ఇన్ దిస్ పాండమిక్ టైం మేము పే చేయలేము అన్నా కూడా ఖచ్చితంగా మీరు పే చేయాల్సిందే అని అంటున్నారు. అలా అని కొంతమంది పేరెంట్స్ మీరు డిబార్ చేసుకున్నా పర్లేదు, లేకపోతే మా బాబుకు పాపకు టీసీ ఇచ్చి పంపించినా పర్లేదు, కానీ సో మేమైతే ఫీజెస్ బేర్ చేయలేము అనే పరిస్థితులు ఈ రోజు మనం పేరెంట్స్ ని చూస్తున్నాం. అంటే చాలా బాధాకరం. సో ఎడ్యుకేషన్ సిస్టమ్ లో ఎలాంటి మార్పులు రావాలని అంటారు హరికృష్ణ? ఎడ్యుకేషన్ సిస్టమ్ లో ప్రైమరీ ఎడ్యుకేషన్ నుంచి హైయర్ ఎడ్యుకేషన్ వరకు అందరూ కూడా ఈరోజు ఎడ్యుకేషన్ లో చాలా వరకు 100% మార్పులు రావాలి. ఈరోజు జగన్ గారు రోజు ఎన్నికల యొక్క భాగంలో కూడా రోజు ప్రచారం చేస్తూ అనేక ఏరియాల్లో కూడా ఏమని చెప్పడం జరిగిందంటే, నేను నా యొక్క గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత తొలి రోజుల్లోనే ఈ యొక్క కార్పొరేట్ మాఫియాని అరికడతా, వాళ్ళపైన ఏదో నా యొక్క పంజా చూపిస్తా అని చెప్పి ఇంతవరకు వాళ్ళక వెంటికి కూడా పీకలేకపోయారు ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ యొక్క మాఫియా ఎలా ఉందంటే, వాళ్ళక రక్తం పీల్చుకొని విద్యార్థి తల్లిదండ్రులు ఎంత బాధపడుతున్నారంటే అంత బాధపడుతున్నారు. ఈరోజు చాలా వరకు ఆ సమస్యలు ఎదురవుతున్నాయి. ఈ యొక్క గవర్నమెంట్ కూడా గత గవర్నమెంట్ లో చూసుకుంటే గత గవర్నమెంట్ లో కూడా అలానే జరిగింది. సాక్షాత్తు నారాయణ గారి మంత్రిగా ఉండటము, చైతన్య సంబంధించిన అందరూ కూడా వాళ్ళకి అధికారంతో ఏబీఈపీ నిరంతరం కూడా మీరు అన్నారు, ఏబీఈపీ మీరు వెళ్ళినంత మాత్రం వాళ్ళు తీసుకోవడం. మేము అనేకమైన సమస్యలు కూడా మేము వెళ్తా ఎంతో గుర్తుపెట్టుకుని ఈ రోజు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో వాళ్ళకి మాఫియాను అరికట్టేది ఏకైక ఆర్గనైజేషన్ ఏదంటే వాళ్ళని అడగండి, అది అఖిల భారత విద్యార్థి పరిషత్. ఎక్కడ కూడా రాజు లేని పరిస్థితుల్లో కూడా ఎక్కడ కూడా మేము వాళ్ళకి నిరంతరం కూడా ఈ యొక్క పేరెంట్స్ సంబంధించిన ఏ సమస్య, స్టూడెంట్స్ సంబంధించిన ఏ సమస్య వచ్చినా ప్రతి ఒక్క కాలేజీకి కూడా ఈ యొక్క రెగ్యులేషన్స్ అండ్ ప్రతి ఒక్క మాఫియాలో కూడా మేము అనేక మా పైన అన్ని కూడా కేసులు పెట్టడం జరిగింది. దాదాపు ప్రతి స్టూడెంట్ విద్యార్థి పైన వాళ్ళకి అధికారులు పెట్టుకుని కేసులు పెట్టడం ఎక్కడ కూడా మేము లెక్క చేయలేదు, కానీ వెనకాడలేదు. ఈ యొక్క స్టూడెంట్స్ ఇట్లా అంతిమంగా స్టూడెంట్స్ కి బెనిఫిట్ అవ్వాలని చెప్పి 24 మేమందరం కూడా అక్కడ కూడా పోరాటం జరిగింది. ఏబీపీ వల్ల కార్పొరేట్ తగ్గుతూ కూడా వస్తుంది, ఇంకా తగ్గాలని చెప్పి గవర్నమెంట్ కూడా ప్రత్యేకంగా ఇనిషియేషన్ తీసుకొని ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారు పేపర్ స్టేట్మెంట్లు కాదు
పేపర్ స్టేట్మెంట్లు ఇస్తే పేపర్ స్టేట్మెంట్ లో వారు ఎట్లంటే ఎక్కడ లేని ప్రపంచంలోనే ఎక్కడ లేని అడ్వర్టైజ్మెంట్స్ తో ఎక్కడ లేని ఒక పంజా ఉసురుతూ అడ్వర్టైజ్మెంట్స్ తో ఈరోజు రూలింగ్ చేస్తున్నారు. మేము ఏం చెప్తామంటే ఫస్ట్ వాళ్ళపైన చర్యలు తీసుకోవాలి, తప్పకుండా ఆ యొక్క ఏదైతే మాఫియా ఉందో ఆ యొక్క మాఫియాని తప్పకుండా కూడా దోపిడీని కూడా అరికట్టాలని చెప్పి చెప్తాను. ఏబీపీ ఇప్పుడు కాదు, 72 years నుంచి 72 సంవత్సరాలుగా 1949 నుంచి స్టిల్ టుడే ఎక్కడ ఏ సమస్య వచ్చినా కూడా మీరంతా కార్పొరేట్ కావచ్చు, ఏదైనా ఎడ్యుకేషన్ కావచ్చు, ప్రైవేట్ ఎడ్యుకేషన్ కావచ్చు, ఎవరికి గవర్నమెంట్ ఎడ్యుకేషన్ కావచ్చు, ఎయిడెడ్ కాలేజీలు కావచ్చు, అన్ని యొక్క విధాలు యూనివర్సిటీలో కావచ్చు, అన్ని దగ్గర ఏరియాలో కూడా వాళ్ళ ప్రాబ్లమ్ సొల్యూషన్ కోసం 24/7 ఏబీపీ పనిచేస్తూనే ఉంటుంది, పని చేయిస్తుంది, ఖచ్చితంగా వాళ్ళకి సమస్యలు పరిష్కరిస్తుంది అని చెప్పి మేము చెప్తున్నాను. రైట్. జీరో అకాడమిక్ ఇయర్ గురించి మీ అభిప్రాయం ఏంటి హరికృష్ణ? యాక్చువల్లీ జీరో అకాడమిక్ ఇయర్ అనేది కొంతమంది అడుగుతున్నారు, అండ్ దానివల్ల పెద్దగా ఉపయోగం లేదని కొంతమంది అంటున్నారు, అండ్ సిలబస్ ని కొంచెం తగ్గించి అండ్ డిసెంబర్ లేకపోతే జనవరిలో స్టార్ట్ చేసి ఆ టైంలో కొంచెం ఏదైనా సిలబస్ చెప్తే బాగుంటుందని కొంతమంది పేరెంట్స్ అంటున్నారు, ఆన్లైన్ క్లాసెస్ అవసరం లేకుండా. సో ఈ విధానం పైన అంటే స్కూల్స్ ఓపెన్ అవ్వాలా వద్దా, దీనిపైన ఏం చెప్తారు? తప్పకుండా ప్రస్తుత పరిస్థితుల్లో అయితే ఇంకా ఏమి డెసిషన్ తీసుకోవాలి, అనేక స్టేట్మెంట్లు అయితే ఇవ్వడం జరిగింది, కానీ గవర్నమెంట్ అనేక ఎడ్యుకేషన్ లో స్టేట్మెంట్లు ఇవ్వడం జరిగింది. తప్పకుండా జీరో అకాడమిక్ ఇయర్ ఎవరు కూడా యాక్సెప్ట్ చేయకూడదు, ఎందుకంటే మనము తప్పకుండా దాని యొక్క ఆల్టర్నేటివ్ ఈ యొక్క మార్గాలు అన్ని కూడా చూడాలి. గవర్నమెంట్ అన్ని కూడా ఇస్తుంది. ఈ యొక్క యూజీసీ కదా అనేక రూల్స్ ఇవ్వడం జరిగింది. సెప్టెంబర్ 30th బిఫోర్ అందరూ కూడా యూజీసీ సంబంధించిన అందరూ కూడా ఏదైతే ఇంజనీరింగ్ కాలేజ్ కావచ్చు, ఏఐసిటి కూడా రూల్స్ ఇవ్వడం జరిగింది. ఇంజనీరింగ్ కాలేజ్, ప్రొఫెషనల్ కాలేజ్, డిగ్రీ కాలేజ్ అందరూ కూడా ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ కంప్లీట్ చేయండి, ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ప్రమోట్ చేయండి, అండ్ నెక్స్ట్ అకాడమిక్ ఇయర్స్ కూడా ఆగస్ట్ అక్కడి నుంచి కూడా స్టార్ట్ చేయండి. తప్పకుండా ఈ యొక్క సంబంధించిన సిలబస్ అన్ని కూడా తగ్గిస్తామని చెప్పి మొన్న కూడా కొన్ని స్టేట్మెంట్లు ఇవ్వడం జరిగింది. అందరూ కూడా అనేక 3 hours సంబంధించిన ఎగ్జామ్స్ 2 hours చేయండి, 1.5 hour చేయండి. తర్వాత బ్లెండెడ్ సిస్టమ్ లో బ్లెండెడ్ సిస్టమ్ లో అంటే వీళ్ళు బట్టి అవసరమైతే ఫిజికల్ గా క్లాస్ కి రావడం, లేకపోతే ఇక కరోనా కష్టకాల సమయంలో ఆన్లైన్ ద్వారా మినిమం ఆన్లైన్ ద్వారా హైయర్ ఎడ్యుకేషన్ అన్ని కూడా కంప్లీట్ చేయాలని చెప్పి ఇక బ్లెండెడ్ యొక్క రూపంలో ఉన్న ఎడ్యుకేషన్ అనేది తప్పకుండా జరగాలి. జీరో అకాడమిక్ ఇయర్ మేము కూడా ఎప్పుడు కూడా యాక్సెప్ట్ చేయము, ఎందుకంటే జీరో అకాడమిక్ ఇయర్ వల్ల దాదాపు చాలా నష్టాలు ఉంటాయి, విద్యార్థికి కూడా ఎక్కడ కూడా లాభం ఉండదు. అందుకని నాలెడ్జ్ అనేది తప్పకుండా అవసరము. యొక్క అనేక మార్గాల యొక్క ప్రయత్నాలు కూడా తప్పకుండా అందరూ కూడా చేస్తున్నారు. మేము ఇంతకుముందు మీకు చెప్పడం జరిగింది. గ్రాంట్స్ కమిషన్ కావచ్చు, ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కావచ్చు, స్కూల్ ఎడ్యుకేషన్ కావచ్చు, అనేక యొక్క మార్గాల రూపంలో కూడా వాళ్ళందరూ కూడా తీసుకొచ్చే ప్రయత్నాల్లో కూడా ఉన్నారు. తప్పకుండా జీరో అకాడమిక్ ఇయర్ అయితే ఉండదు. ఖచ్చితంగా అకాడమిక్ ఇయర్ లేట్ గా స్టార్ట్ అయినా విత్ ఇన్ తక్కువ సమయంలో కూడా అన్ని యొక్క ఫలితాలు వచ్చే ప్రయత్నాలు కూడా చూసే మార్గంలో కూడా ఉంటుందని చెప్పి మేము మీకు చెప్తున్నాను. అయితే సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్ కూడా ఇప్పటి వరకు అకాడమిక్ క్యాలెండర్ ని కూడా రిలీజ్ చేయలేదు. సో అటు ఒక క్లారిటీ కూడా లేదు, ఏ టైం కి మనకి స్కూల్ స్టార్ట్ అవుతాయని, లేకపోతే పాండమిక్ ఎప్పుడు ఎండ్ అవుతుంది అనేది మనకి ఇంకా ఒక స్పష్టమైన క్లారిటీ లేదు. అండ్ ఒక పక్కన వ్యాక్సిన్ వచ్చే అవకాశం లేదు, వచ్చినా కూడా చిన్న చిన్న పిల్లలకి లైక్ ఇప్పుడు విద్యార్థులు అంటే చాలా చిన్న ఏజ్, సో వాళ్ళకి ఇచ్చే అవకాశం లేదు. సో మనందరికి వ్యాక్సిన్ రావాలి అన్నా కూడా చాలా టైం పడుతుంది. సో ఖచ్చితంగా స్కూల్స్ కి వెళ్తే పిల్లలకి ఆ వైరస్ ఏదైతే ఉందో అది ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. సో మేబీ డిసెంబర్ వరకు కూడా మనకి ఈ ఆన్లైన్ క్లాసెస్ రన్ అవుతాయా లేకపోతే ఏంటి అనే దానిపైన ఒక స్పష్టమైన క్లారిటీ అయితే ఇప్పటి వరకు మనకి లేదు. సో అప్పటి వరకు విద్యా సంస్థలు ఎలాంటి టిప్స్ ఫాలో అయితే బాగుంటుంది? చాలా మందితో మాట్లాడి ఉంటారు కాబట్టి నేను ఆల్రెడీ చెప్పాను, ఎస్క్యూబ్ కూడా చాలా ఇంటర్వ్యూస్ చేస్తుంది, చాలా మందితో మాట్లాడుతుంది, వాళ్ళ దగ్గర నుంచి డిఫరెంట్ సొల్యూషన్స్ తీసుకుంటుంది. వాట్ ఈస్ ద బెస్ట్ అనేది సో మనం ఎక్కువగా ప్రజల్లోకి అందరిలోకి తీసుకెళ్ళగలిగితే దెన్ అప్పుడు ఏదైనా మార్పు వచ్చే అవకాశం ఉంది. సో వాట్ ఈస్ యువర్ సజెషన్? ఒకటి, నేను ఫస్ట్ కేజీ నుంచి అండ్ అబౌట్ స్కూల్ ఎడ్యుకేషన్ ఫస్ట్ అవుతారు. స్కూల్ ఎడ్యుకేషన్ అంటే ఫస్ట్ కూడా వాళ్ళకి ఆన్లైన్ కాకుండా ఏదైనా ఛానల్స్ తప్పకుండా ఇప్పుడు జరుగుతుంది. 1 hour టైం ఇస్తున్నారు, కానీ అలాగే 2 hours 3 hours పెంచుతూ కొంచెం ఎక్స్టెండ్ గా చేసి ఆ యొక్క స్కూల్ ఎడ్యుకేషన్ వరకు వాళ్ళకి అవసరమైతే ఖచ్చితంగా వాళ్ళకి 2-3 ఛానల్స్ ఎక్స్ట్రా కూడా స్టార్ట్ చేసి వాళ్ళకి బెనిఫిట్ ఇంకా కొద్దిగా అందజేయాలి. అదేవిధంగా లేని పరిస్థితుల్లో ఏం చేయాలంటే ఈరోజు గవర్నమెంట్ అవసరమైతే వాళ్ళకి ట్యాబ్స్ లేదా ఇంకో విధంగా రికార్డెడ్ ఏదైతే లెసన్స్ అన్ని కూడా రికార్డెడ్ రూపంలో మెమరీ చిప్ వేసి
ఆ యొక్క లెసన్స్ అన్ని కూడా వాళ్ళకి నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ మొత్తం కూడా అవసరమైన పరిస్థితుల్లో అటువంటి రూపంలో కూడా అందజేయాలని చెప్పి ఏదైతే యొక్క ట్యాబ్ రూపంలో కావచ్చు ఆ యొక్క మెమరీ మొత్తం కూడా వాళ్ళకి ఎడ్యుకేషన్ సెక్టర్స్ మొత్తం కూడా ఏదైతే ఉందో మొత్తం కూడా అందజేయాలని చెప్పి అలా చెప్తున్నాము. తర్వాత ఇంటర్మీడియట్ నుంచి ఎడ్యుకేషన్ తీసుకుంటే వాళ్ళకి ఆన్లైన్ క్లాసులు అవసరము, కానీ మార్నింగ్ టు ఈవినింగ్ కొద్దిగా సమయం ఏదైతే ఉంటుందో ఆ యొక్క సమయం మెయింటైన్ చేస్తూ టైమింగ్ మెయింటైన్ చేస్తూ ఆ యొక్క ఎడ్యుకేషన్ సెక్టర్ కొద్దిగా సిలబస్ కూడా తగ్గిస్తే మంచిగా ఉంటుంది, ఆ యొక్క ఎడ్యుకేషన్ లో కూడా బాగుంటుంది. అండ్ హైయర్ ఎడ్యుకేషన్ తీసుకుంటే ప్రస్తుతం అయితే హైయర్ ఎడ్యుకేషన్ దే ఆర్ టేకింగ్ డిఫరెంట్ ఆఫ్ స్టాండ్స్. అందరూ కూడా మొన్న వైస్ ఛాన్సలర్ యొక్క మీటింగ్ కూడా జరిగింది ఆంధ్రప్రదేశ్ లో కూడా 17th రోజు గవర్నర్ తో అనేకమైన సజెషన్స్ ఇవ్వడం కూడా జరిగింది. వాళ్ళందరూ కూడా ఎవరు యాక్సెప్ట్ చేయలేదు, జీరో అకాడమిక్ ఇయర్ కూడా ఎవరు వైస్ ఛాన్సలర్స్ ఎవరు కూడా యాక్సెప్ట్ చేయలేదు. వాళ్ళందరూ కూడా సిలబస్ కావాలని తగ్గించి ఆ యొక్క ఆన్లైన్ రూపంలో మనం కూడా ఆన్లైన్ రూపంలో కూడా అందరికి కూడా చెప్పే యొక్క ప్రయత్నం కూడా అందరికి చెప్తాము. అవసరమైతే గవర్నమెంట్ ఏం చేయాలంటే మెయిన్ ఇనిషియేషన్ ఫ్రమ్ గ్రౌండ్ లెవెల్ రూట్ లెవెల్ వరకు ఏదైతే విలేజెస్ ఉన్నాయో ఈరోజు కొన్ని యొక్క ట్రైబల్ ఏరియాస్ లో కూడా మనం నెట్ ఎలా ప్రొవైడ్ చేయాలనే మెయిన్ యొక్క మార్గం ప్రస్తుతం గవర్నమెంట్ చూసే ప్రయత్నం తప్పకుండా వాళ్ళు చేయాలి. అండ్ ఇంకో పాయింట్ ఏంటంటే గవర్నమెంట్ కూడా తప్పకుండా దే హ్యావ్ టు మెయింటైన్ హెల్ప్ లైన్ నెంబర్ ఫర్ ద స్టూడెంట్స్ సైడ్ వరకు వాళ్ళు తప్పకుండా హెల్ప్ లైన్ నెంబర్ ఒకటి మెయింటైన్ చేసి ఏ టైప్ లో వాళ్ళకి సమస్యలు ఉన్నా వెంటనే ఒక మండల్ లెవెల్ నుంచి అన్ని సెక్టార్స్ లో హెల్ప్ లైన్ నెంబర్ మెయింటైన్ చేస్తూ వాళ్ళందరికీ కూడా ఏ సమస్యలు వచ్చినా వెంటనే రెస్పాండ్ అవ్వాలని చెప్పి గవర్నమెంట్ తప్పకుండా ఇనిషియేషన్ తీసుకోవాలి. హైయర్ ఎడ్యుకేషన్ ప్రస్తుతం అయితే కొన్ని యొక్క మార్గాలు చూస్తుంది. ఈ యొక్క ఆల్టర్నేట్ మార్గంలో బ్లెండెడ్ యొక్క విధానంలో అంటే ఫిజికల్ గా మీరు అంటే స్కూల్స్ కు ఏదైతే చిన్నపిల్లలు వాళ్ళకు ఎక్కువ ప్రభావం చేస్తుంది. హైయర్ ఎడ్యుకేషన్ వారికి ఏం పెద్దగా ఉండదు కాబట్టి బ్లెండెడ్ యొక్క విధానం. బ్లెండెడ్ మీన్స్ ఒక రోజు అవసరమైతే ఫిజికల్ గా రావచ్చు, ఇంకో రోజు లేని సమయంలో తక్కువ స్ట్రెంత్ తో ఫిజికల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ SMS శానిటైజ్ చేస్తూ బాగా అదేవిధంగా మాస్క్ వేసుకుంటూ అదేవిధంగా సోషల్ డిస్టెన్స్ 6 feet మినిమం మెయింటైన్ చేస్తూ SMS విధానం ఏదైతే ఉందో అది తప్పకుండా ప్రతి ఒక్క స్టూడెంట్ పాటిస్తూ వాళ్ళకి మెయింటైన్ చేస్తూ తప్పకుండా వాళ్ళందరూ కూడా మెయింటైన్ చేయాలి. అదేవిధంగా ఈ బ్లెండెడ్ విధానం కూడా చాలా వరకు ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఫిజికల్ గా హరికృష్ణ గారు సారీ టు ఇంటరప్ట్ ఇప్పుడు మనం స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ చూస్తున్నాం. మీరైనా 6 feet డిస్టెన్స్ పాసిబుల్ అవుతుందా? ఎందుకంటే ఒక క్లాస్ లో కుక్కి మరి స్టూడెంట్స్ ని క్లాసెస్ చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. గతంలో కూడా ఈ విషయంపై ఫైట్ చేయడం కూడా జరిగింది. అంటే మరీ అంత దగ్గరగా పిల్లల్ని కూర్చోపెట్టొద్దనో లేకపోతే చాలా క్లాసెస్ లో ఇరుకుగా కూర్చోవడం. సో ఇలాంటి సిచ్యువేషన్స్ ఉన్న మన రాష్ట్రాలలో సో మీరన్నా 6 feet డిస్టెన్స్ అసలు పాసిబుల్ అవుతుందా? అంటే దానికి ఒక విధానం మీకు చెప్తాను. ఇప్పుడు మనం ఏం చెప్పామంటే సిలబస్ తగ్గించాలని చెప్పాను. సిలబస్ ఎందుకు తగ్గించాలన్నారంటే అప్పుడు క్లాసెస్ ఆటోమేటిక్ గా లెస్ అవుతాయి. ఇప్పుడు ఒక క్లాస్ లో 60 నెంబర్ స్టూడెంట్ ఉంటే నెక్స్ట్ ఆ క్లాస్ లో ఈజీగా దాదాపు 24 or 30 నెంబర్ స్టూడెంట్స్ వరకు మెయింటైన్ చేయొచ్చు. 30 నెంబర్ స్టూడెంట్స్ మెయింటైన్ చేసి 2 సెక్షన్స్ గా డివైడ్ చేసుకొని వాళ్ళకి క్లాసెస్ 6 క్లాసెస్ ఉంటే 3 క్లాసెస్ కి లిమిట్ చేయాలి. అంటే ఇటువంటి రూపంలో ఆల్టర్నేట్ యొక్క ఫెసిలిటీస్ తప్పదండి. ఈ యొక్క సిచ్యువేషన్ లో సిచ్యువేషన్ లో కూడా తప్పకుండా పాసిబిలిటీ విధానంగా అవ్వాలి. లేకపోతే మనం తప్పకుండా పాసిబిలిటీ తీసుకుంటేనే ఆ విధంగా పరిష్కారం అయితే తప్పకుండా మార్గం ఉంటుంది. ఆల్రెడీ గవర్నమెంట్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కూడా సంథింగ్ దే హావ్ టు 90 numbers 8 numbers ఉండే స్టూడెంట్స్ ఇప్పుడు 40 వరకు 44 వరకు కూడా వాళ్ళు పర్మిషన్ స్ట్రెంత్ కూడా తగ్గించడం జరిగింది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కి. అట్లా కొన్ని విధానాలు కూడా ఇవ్వడం జరిగింది. ఆ యొక్క విధానంలో ఇంకా తప్పదు. ఈ యొక్క పాండమిక్ సిచ్యువేషన్ లో అటువంటి మెయింటైన్ చేస్తేనే తప్పకుండా ఈ యొక్క కరోనా సమయం నుంచి మనం అందరం కూడా తప్పకుండా ఎదుర్కోగలుగుతాము. మనం అందరం కూడా ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా అందరూ కూడా తప్పకుండా మళ్ళీ యాజ్ యూజువల్ గా కాలేజ్ రాగలేక పరిస్థితి ఏర్పడుతుంది. రైట్. సో మీరు ఆంధ్రప్రదేశ్ నుంచి రిప్రజెంట్ చేస్తున్నారు. యాక్చువల్లీ అక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ లో కొన్ని చేంజెస్ తీసుకొస్తున్నారు ముఖ్యమంత్రి జగన్ అని వింటున్నాము. సో అమ్మఒడి అందిస్తున్నారు, ప్రతి ఒక్కరు కూడా స్కూల్ కి రావాలి అనే ఆలోచన చాలా మంచిదే. వీ హ్యావ్ టు సపోర్ట్ దట్. కానీ ఈ ఆన్లైన్ క్లాసెస్ పెట్టడం వల్ల అందరికీ ఆన్లైన్ క్లాసెస్ అందించడం అస్సలు అవ్వని పని. ఎందుకంటే బికాజ్ మీరు చెప్పిన దాంట్లోనే పాయింట్ తీసుకుంటే అందరికీ కూడా నెట్ అవైలబిలిటీ ఉండదు. సో రూరల్ ఏరియాస్ లో అస్సలు ఉండదు, ఆ సిగ్నల్స్ ఉండవు, అట్లీస్ట్ ఫోన్ మాట్లాడడానికే చాలా ఇబ్బంది పడతారు. సో క్లాసెస్ అనేవి చాలా కష్టమైన పని. సో ఆల్టర్నేట్ గా ఎలాంటివి ప్లాన్ చేయాలని చెప్పి మీరు గవర్నమెంట్ ని డిమాండ్ చేస్తున్నారు? మీకు చెప్పడం జరిగింది టెలివిజన్ లో అని చెప్పారు. ఎస్, టెలివిజన్ లో అని చెప్పారు. బట్ అదర్ దాన్ దట్ ఇంకేమన్నా మనం చేయగలమా?
అదే ఇంకా ఏమంటే ఆ యొక్క ఏదైతే ట్యాబ్స్ ఫెసిలిటీస్ ట్యాబ్స్ ఏదైతే ఉంటాయో ఈ యొక్క ట్యాబ్స్ అందరూ కూడా అందుబాటుగా ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఈ రోజు గవర్నమెంట్ చాలా వరకు ఇస్తుంది, ఆ యొక్క ట్యాబ్స్ ఎవరైతే ఆఫీసర్స్ ఇస్తుందో అటువంటి కింద కొంచెం తక్కువ మెయింటైన్ చేసి తప్పకుండా ప్రతి ఒక్క స్టూడెంట్ కి రికార్డెడ్ విధానంలో టీచర్ యొక్క సంబంధించిన ఒక లెసన్ ఏదైతే ఉంటుందో ఆ యొక్క లెసన్ మొత్తం కూడా ఇయర్ సంబంధించిన రికార్డెడ్ విధానంలో ఆ యొక్క ట్యాబ్ లో ఒక మెమరీ వేసి తప్పకుండా ఆ యొక్క స్టూడెంట్ కి అందజేస్తే బెనిఫిట్ 100% వాళ్ళకి స్టూడెంట్స్ అందరికి కూడా ఉంటుంది. లైక్ గవర్నమెంట్ మనం అది కూడా అవసరమైతే కరోనా ఎలా అంటే తప్పకుండా మనం అది రాబోయే రోజుల్లో ఆ యొక్క డిమాండ్ అందరికి కూడా ఏర్పడుతుంది. గవర్నమెంట్ కూడా ఇనిషియేటివ్ తీసుకొని వాటిపైన తప్పకుండా ప్రయత్నం చేయాలని చెప్పి మేము గవర్నమెంట్ కి డిమాండ్ చేస్తున్నాం. రైట్. సో మనం చాలా పాయింట్స్ డిస్కస్ చేయడం జరిగింది. అయితే మనం ఎన్ని చేసినా కూడా హరికృష్ణ గారు ఇప్పుడు ఆల్రెడీ ఇంతకు ముందు ఉన్న ఇష్యూస్ కి గురించి కూడా మనం ఒకసారి ఆలోచించుకుంటే ఎంతమంది జనాభా వెళ్ళి ఫైట్ చేస్తే రిజల్ట్ అంత బాగా వస్తుంది అనుకునే ఉద్దేశం అండి. ఎందుకంటే ఇప్పుడు ఏబీవీపీ యాజ్ అన్ టీమ్ మీరు వెళ్ళి అక్కడ డిమాండ్ చేయడమో లేకపోతే ఫైట్ చేయడమో చేస్తుంటారు. బట్ అట్ ప్రెసెంట్ మనకు ఆ సిచ్యువేషన్ లేదు, బయట ఎక్కువ తిరగడానికి లేదు. యూనో చాలా మంది కలిసి ఒకే ప్లేస్ కి వెళ్ళి అక్కడ వాళ్ళని ఇబ్బంది పెట్టే పరిస్థితి కూడా కాదు. సో ఎలాంటి స్టెప్స్ తో మీరు లైక్ కార్పొరేట్ కాలేజెస్ ని కావచ్చు లేకపోతే కార్పొరేట్ స్కూల్స్ ని కావచ్చు నిలదీసే ప్రయత్నం చేస్తున్నారు? మనము త్రూ మీడియా కావచ్చు లేకపోతే చాలా మంది పేరెంట్స్ కావచ్చు డిమాండ్ చేస్తున్నప్పటికీ వాళ్ళ వైఖరిలో మార్పు రావట్లేదు. సో మార్పు రావాలి అని అంటే యాజ్ అన్ పేరెంట్ ఎలా ముందడుగు వేయాలి అండ్ యాజ్ అన్ ఏబీవీపీ మీరు ఎలాంటి స్టెప్స్ తో ముందుకు వెళ్తున్నారు? ఖచ్చితంగా ఎందుకంటే దీంట్లో మార్పు రావాలి, ఏమంటారు ఎంతో మంది పేరెంట్స్ బాధపడుతున్నారు. సో దాని అందరికీ ఒక సొల్యూషన్ కావాలి. సో ఎలాంటి స్టెప్స్ తీసుకుంటున్నారు? ఏబీవీపీ ఇప్పుడు మీరు అన్నట్టుగా ఏబీవీపీ ఒక కార్యకర్త వెళ్ళినా 10 మంది వెళ్ళినా 100 మెంబర్స్ వెళ్ళినా ఏబీవీపీ కార్యకర్తలు తప్పకుండా. ఎందుకంటే ఏబీవీపీ అనేది సొసైటీలో ప్రతి ఒక్క అధికారికి కావచ్చు, ప్రతి ఒక్క ఆఫీసర్ కావచ్చు, ప్రతి ఒక్క మేనేజ్మెంట్ కావచ్చు, ఏబీవీ పైన 100% వాళ్ళకి నమ్మకం అనేది ఒక ఏబీవీ కార్యకర్తగా. ఎందుకంటే ఈ దేశం కోసం, ఈ దేశ రక్షణ కోసం నిరంతరం కూడా విద్యార్థి సమస్యలే కాదు, ఈ సొసైటీలో ఈ యొక్క మన బార్డర్ లో ఏ యొక్క ఆర్మీ యొక్క జవాన్ చనిపోయినా, ఏ యొక్క పోలీస్ ఆఫీసర్ చనిపోయినా ఫస్ట్ ఏబీవీపీ నివాళులర్పిస్తారు. ఈ దేశం కోసం పోరాడిన భగత్ సింగ్ కావచ్చు, సుఖ్దేవ్ కావచ్చు, రాజ్గురు కావచ్చు, అనేకమంది యొక్క ఫ్రీడమ్ ఫైటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి యొక్క ఏదైతే ఉన్నారో వాళ్ళందరూ జయంతికి విద్యార్థులందరూ కూడా మనము ఈరోజు చెప్పే ప్రయత్నం చేస్తుంది. ఈ దేశ కోసము ఎవరైతే ఉంటారో ఎల్లప్పుడూ కూడా వాళ్ళందరినీ ఈ దేశ రక్షణ కోసమే కాదు అన్ని విధాలుగా విద్యార్థులకి ఈ దేశ యొక్క భక్తి ఏదైతే ఉందో ఆ యొక్క భక్తి కూడా తప్పకుండా పెంచే ప్రయత్నంలో ఏబీవీపీ నిరంతరం. అందుకనే ఏబీవీపీ పైన ప్రతి ఒక్క అందరికి కూడా నమ్మకం ఉంటుంది. ఎప్పుడు ఒక కార్యకర్త వెళ్ళినా కావచ్చు, 10 మంది వెళ్ళినా కావచ్చు, ఏబీవీపీ ఒక స్టూడెంట్ సమస్య వచ్చి ఏబీవీపీ రిప్రజెంటేటివ్ వచ్చాడంటే తప్పకుండా ఆ యొక్క అధికారికి భయం అనేది ఉంటుంది. ఆ యొక్క భయం కాదు, రెస్పెక్ట్ అనేది ఉంటుంది. ఆ యొక్క రెస్పెక్ట్ తో భయంతో ఏ విధంగా అయినా కావచ్చు తప్పకుండా సొల్యూషన్ అనేది అంతిమంగా ఎంతమంది వెళ్ళినా కూడా వాళ్ళు ఇవ్వడానికి ఎక్కడ కూడా ఆధారపడదు. ఖచ్చితంగా విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో వాళ్ళందరూ కూడా ఆ యొక్క సొల్యూషన్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మరొక ప్రయత్నం ఏంటంటే మేమందరం కూడా ఈ యొక్క మాఫియా ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో మా అనేక కేసులు పడినా కూడా మా పైన పడినా కూడా కార్పొరేట్ కాదు ప్రైవేట్ ఏవైనా కూడా ఈ యొక్క కార్పొరేట్ సిస్టమ్ ని మేము వ్యతిరేకిస్తున్నాం. ఎప్పటి నుంచో వాళ్ళు అరికట్టాలని చెప్పి అనేక గవర్నమెంట్స్ కూడా మేము డిమాండ్ చేయడం జరిగింది. ఆ యొక్క మాఫియాను అరికడితేనే ఖచ్చితంగా విద్యా వ్యవస్థ అనేది మారుతుంది. తర్వాత ఇంకో విషయం ఏంటంటే ఏబీవీపీ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఒక పైన సర్వే చేయడం జరిగింది ఇంజనీరింగ్ విద్యా సంస్థల్లో. క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ లో లేక అనేక ఇంజనీరింగ్ కాలేజెస్ ఈరోజు రావడం జరిగింది. అనేక రాజకీయ నాయకులు కావచ్చు, అనేక వాళ్ళందరూ కూడా ఈ యొక్క అధికార బలంతో వాళ్ళందరూ కూడా గతంలో గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ అని కావచ్చు రాజశేఖర రెడ్డి టైంలో చాలా మంది ఇంజనీరింగ్ కాలేజ్ తెచ్చుకోవడం జరిగింది. ఆ యొక్క ఇంజనీరింగ్ కాలేజ్ మినిమం క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ లేక ఈరోజు ఇంజనీరింగ్ విద్యార్థి బయట వెళ్తే ఒక ప్రొఫెషనల్ విద్యార్థి కనీసం కొంతమంది విద్యార్థులు నమ్మరు వాచ్మెన్ చేసుకునే పరిస్థితుల్లో ఈరోజు బెంగళూరు లాంటి, హైదరాబాద్ లాంటి, చెన్నై లాంటి ప్రాంతాల్లో ఈరోజు ఏర్పడింది. అటువంటి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ లేక చాలా మంది ఇబ్బంది పడతారని చెప్పి ఏబీవీపీ గవర్నమెంట్ డిమాండ్ చేయడం జరిగింది. ర్యాంకింగ్ సిస్టమ్ కదా, ఏ కాలేజ్ ఏ ర్యాంక్ వస్తుంది, ఏ కాలేజ్ ఎటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెయింటైన్ చేస్తుంది అని చెప్పి ర్యాంకింగ్ కూడా గవర్నమెంట్ ఇవ్వడం జరిగింది. దానికి గవర్నమెంట్ కూడా మా దగ్గర సజెషన్ తీసుకొని ఆ యొక్క ఖచ్చితంగా వాళ్ళకి ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందో ఖచ్చితంగా మార్చడం జరిగింది. ఈరోజు యూనివర్సిటీలో చూసుకుంటే యూనివర్సిటీలో ఏదైతే టీచింగ్ మరియు నాన్ టీచింగ్ ఫ్యాకల్టీ ఏదైతే ఉందో ఆ యొక్క ఫ్యాకల్టీ మోస్ట్ ఆఫ్ ద రిక్రూట్మెంట్స్ అన్ని కూడా ఖాళీగా ఉంటాయి. దానివల్ల ఎడ్యుకేషన్ క్వాలిటీ లేక యూనివర్సిటీ అనేది ఈరోజు విశ్వవిద్యాలయాలు అంటే ఒక బ్రాండ్ కి మారిపోయారు. ఏ విశ్వవిద్యాలయం కావచ్చు యూనివర్సిటీ స్టూడెంట్ అంటే దర్ విల్ బి రెస్పెక్ట్ ఇన్ సొసైటీ.
అటువంటి యూనివర్సిటీ స్టూడెంట్ ఈ రోజు యూనివర్సిటీలో ఏదైతే క్వాలిటీ తగ్గిపోతుందని చెప్పి దానిపైన చెప్పడం జరిగింది. వెంటనే అక్కడ ఉండే అన్ని విధాలు కూడా ఈరోజు టీచింగ్ మరియు నాన్ టీచింగ్ ఏదైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా వెంటనే రిక్రూట్ చేసుకోవాలని చెప్పి ఏబీపీ ఎప్పుడు కూడా డిమాండ్ చేయండి. దానికి సంబంధించిన పరిష్కారాలు కూడా ఇవ్వడం జరిగింది. ఈ యొక్క అందరూ కూడా క్వాలిటీ ఆఫ్ పర్సన్స్ ని అందరూ కూడా రిక్రూట్ చేసుకొని ఈ యొక్క ఎడ్యుకేషన్ బెటర్ ఎడ్యుకేషన్ అందరికీ స్టూడెంట్స్ అందించాలని చెప్పి ఏబీపీ అనేక గవర్నమెంట్స్ కూడా సజెషన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈరోజు స్కాలర్స్ సంబంధించిన యూనివర్సిటీ ఈరోజు స్కాలర్స్ ఎవరైతే ఉంటారో అటువంటి స్కాలర్స్ సంబంధించిన ఏదైతే ఉంటుందో వాళ్ళకి ల్యాబ్స్ కావచ్చు, ఫెసిలిటీస్ కావచ్చు, వాళ్ళకి ఫెలోషిప్స్ కావచ్చు, స్కాలర్షిప్స్ కావచ్చు, అన్ని కూడా సరైన విధానంలో అన్ని కూడా అందజేయాలని చెప్పి మేము చెప్తాం. అదేవిధంగా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో మీరు చూసుకుంటే అమ్మఒడి దాన్ని ఏబీ మీరు అడిగారు ఇంతమందిగా స్వాగతిస్తుంది. అమ్మఒడి అనేది మంచి పథకమే, దాని ద్వారా అనేక మంది అందరూ కూడా లబ్ధి పొందుతున్నారని చెప్పి మేము ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తాము. అదేవిధంగా దాని ద్వారా కూడా ఎవరైతే ఎటువంటి యూజ్ అవుతుంది, ఎక్కడ యూజ్ అవుతుంది, ఎక్కడ మిస్యూజ్ అవ్వకుండా దాన్ని సరైన విధానంలో తీసుకెళ్లాలని చెప్పి మేము కూడా చెప్తున్నాము. తప్పకుండా మా యొక్క డిమాండ్స్ అందరితో కూడా మాట్లాడడం జరిగింది. ఈ యొక్క హైయర్ ఎడ్యుకేషన్ చైర్మన్ గారు కె హేమచంద్ర రెడ్డి గారితో కూడా వారితో ప్రత్యేకంగా మా బృందం కూర్చొని అదేవిధంగా ఏర్పాటు అన్ని సమస్యలు కూడా చెప్పడం జరిగింది. వారు సానుకూలంగా యాక్సెప్ట్ చేసి తప్పకుండా చెప్తామని చెప్పింది. అదేవిధంగా మన ఎడ్యుకేషన్ మినిస్టర్ కూడా మేము చెప్పడం జరిగింది. తెలంగాణ ఎడ్యుకేషన్ మినిస్టర్ కూడా మా వారు సబితా ఇంద్రారెడ్డి గారిని కలిసి వారికి కూడా చెప్పడం జరిగింది. ఇట్లా అన్ని ప్రాంతాల్లో కూడా డైరెక్ట్ కలిసి సెంట్రల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ కావచ్చు, ఈరోజు రమేష్ పోఖ్రియాల్ గారు వారికి కూడా మా బృందం కూర్చొని మా యొక్క టీం అంతా కూడా ఎడ్యుకేషన్ లో ఎటువంటి మార్పులు రావాలి, ఏ మార్పులు జరగాలి, ఈరోజు క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ కావచ్చు. ఈరోజు మీరు చూసుకుంటే మీరు జోక్ అనుకోదండి, ఒక విషయం నేను చెప్పగలుగుతాను. February 14th అంటే ప్రతి ఒక్క విద్యార్థికి తెలుసు లవర్స్ డే అని. కానీ స్వామి వివేకానంద జయంతి January 12th అంటే వాళ్ళకి బర్త్ యానివర్సరీ ఎవరికి తెలియదు. ఈ రోజు ఏపీజే అబ్దుల్ కలాం డెత్ యానివర్సరీ అంటే ఎవరికి తెలియదు. ఈరోజు భగత్ సింగ్ యొక్క హిస్టరీ తెలియదు. అదేవిధంగా స్వామి వివేకానంద హిస్టరీ తెలియదు. అనేకమంది ఫ్రీడమ్ ఫైటర్స్ యొక్క హిస్టరీ తెలియక ఈరోజు స్టూడెంట్స్ కి ఏదైతే వాల్యూ ఆఫ్ ఎడ్యుకేషన్, ఈరోజు వాల్యూ ఆఫ్ ఎడ్యుకేషన్ చాలా మంది కూడా రోజు లేక ఇబ్బంది పడుతూ సొసైటీలో కూడా చాలా ఇబ్బందులు పడుతున్న సందర్భం. అందుకని నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అనేది కూడా త్వరలో రాబోతుంది. అన్ని ఏరియాల్లో కూడా కొత్త యాక్సెప్ట్స్ తో, కొత్త విధానాలతో నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ కూడా అనేక వైస్ ఛాన్సలర్ అందరూ బృందంతో ఏర్పాటు చేసి ఈ యొక్క ఎడ్యుకేషన్ పాలసీలో కూడా వచ్చే మంచి యొక్క ప్రయత్నంలో కూడా మార్పులు, ఎడ్యుకేషన్ సిస్టంలో మార్పులు అనేది జరుగుతుంది. ఏబీపీ మా సైడ్ నుంచి మా యొక్క టీం మేమందరం కూడా కూర్చొని మంచి ఒక సజెషన్స్ గవర్నమెంట్ అన్నిటి కూడా స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్స్ కి ఇవ్వడం జరిగింది. వాళ్ళందరూ కూడా చాలా ఆనందంగా యాక్సెప్ట్ చేసి ఇట్లా ఉండే మార్పులన్నీ కూడా ప్రయత్నాలు చేస్తామని చెప్పి 100% వాళ్ళు మాకందరికి కూడా అసూరెన్స్ ఇవ్వడం జరిగింది. రైట్ హరికృష్ణ గారు, సో మన షో చూస్తున్న కొంతమంది వ్యూవర్స్ పెట్టిన దాంట్లో ఒక కమెంట్ చాలా వాల్యుబుల్ సజెషన్ నాకు అనిపించింది. ఏంటంటే గవర్నమెంట్ కెన్ ప్రొవైడ్ వైఫై ఇన్ గవర్నమెంట్ ఆఫీసెస్. ఎందుకంటే మనం చూస్తున్నాం ఎయిర్పోర్ట్ కి వెళ్ళినా కూడా అక్కడ ఫ్రీ వైఫై ఉంటుంది. లేకపోతే ఇప్పుడు మనము మన తెలంగాణలో ట్యాంక్ బండ్ ఏరియా మొత్తం ఫ్రీ వైఫై జోన్ గా చేస్తామని అన్నారు. సో ఏదో టూరిస్టులకే మనం వైఫై అందించగలిగింది, పిల్లలకు అందించలేమా? సో నిజంగానే ఆ 1-2 కిలోమీటర్స్ రేంజ్ లో కావచ్చు. సో గవర్నమెంట్ ఆఫీసర్స్ ఏదో ఒకటి ఖచ్చితంగా ఉంటుంది, లేకపోతే స్కూల్స్ ఉంటాయి, అక్కడ వైఫై పెట్టి ఆ జోన్ ని వైఫై చేసి అలా కూడా. అండ్ మీరు చెప్పిన విధానం ట్యాబ్స్ లో ఆల్రెడీ రికార్డెడ్ స్టోరీస్ పెట్టి అవి కూడా చాలా బాగుంది. సో ఇలాంటి పద్ధతులతో మనం ముందుకు వెళ్తే చాలా వరకు ఈ ఆన్లైన్ క్లాసెస్ మూత తగ్గించవచ్చు. అండ్ చాలా మంది ఎవరైతే అఫోర్డ్ చేయలేని పేరెంట్స్ ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా ఇప్పుడైనా అట్లీస్ట్ గవర్నమెంట్ స్కూల్స్ వైపు మొగ్గు చూపుతారని నేను అంటాను. మీరేమంటారు? తప్పకుండా వాళ్ళు ఎవరో మంచి సజెషన్ ఇచ్చారు. ఆల్రెడీ మేము అదే భారత్ అనే నిధి సెంట్రల్ గవర్నమెంట్ I'll mention his name. అభిషేక్ ఈ కమెంట్ పెట్టారు. వెరీ థ్యాంక్స్ అభిషేక్ ఫర్ యువర్ సజెషన్. యా ప్లీజ్ కంటిన్యూ. ఆ యొక్క ఖచ్చితంగా అన్ని రూరల్ ఏరియాస్ లో కూడా మేము అదే డిమాండ్ చేస్తున్నాము. అటువంటి విధానం కూడా తప్పకుండా వస్తే వైఫై అనేది చాలా ప్రస్తుతం టెక్నాలజీలో వైఫై అనేది ఈ రోజు మనం ఏ కాల్లో అయినా మామూలు నెట్ లో ఉంటే అది ఒక మినిమం 1 GB తర్వాత 2 GB ఉంటుంది. అదొక మినిమం యొక్క టైం లో కూడా అయిపోతుంది. దాని ద్వారా డిఫరెంట్ ప్రాబ్లమ్స్ అనేది మనకు ఏర్పడతాయి, టెక్నికల్ ప్రాబ్లమ్స్ అంటారు. అందుకనే వైఫై అనేది తప్పకుండా అన్ని ఏరియాలో కూడా ఏర్పాటు చేయాలని చెప్పి గవర్నమెంట్స్ కూడా ఇనిషియేషన్ ఖచ్చితంగా తీసుకోవాలని చెప్పి మేము కొట్టాము. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. అది జపాన్, ఐ థింక్ లండన్, సంథింగ్ ఒక కంట్రీలో ఒక అమ్మాయి కోసము దాదాపు ఒక ట్రైన్ వచ్చి కేవలం ఆ విలేజ్ లో ఆ అమ్మాయి మాత్రమే ట్రైన్ ఎక్కుతుంది. ఆ ట్రైన్ జపాన్ లో అది సారీ ఐ థింక్ జపాన్. ఆ ట్రైన్ నియర్లీ 200 kilometers షీ విల్ ట్రావెల్ అండ్ కమ్ డైలీ అప్ అండ్ డౌన్. ఒక ట్రైన్ ఒక విద్యార్థి అంటే విద్య ఎంత వాల్యుబుల్ అనేది
ఎడ్యుకేషన్ ఈజ్ ఎంత వాల్యుబుల్ అనేది మీ ద్వారా ఎగ్జాంపుల్ మనకు అందరికి కూడా తెలిసింది. అందుకే నేను ఎంతగా చెప్తాను, కోట్లతో డబ్బులతో వీటిలన్నింటితో కూడా ఎడ్యుకేషన్ కొనుక్కోలేదు. నాలెడ్జ్ ఈజ్ ద డివైన్. ఆ నాలెడ్జ్ కి సపరేట్ స్థానంలో ఉంటుంది సొసైటీలో కూడా. ఎడ్యుకేషన్ ఇంటలెక్చువల్ పర్సన్స్ కావచ్చు, ఇంకో పర్సన్స్ కావచ్చు, వాళ్ళకి ఆలోచించే విధానం కావచ్చు, వెళ్ళే విధానం కావచ్చు, అన్ని కూడా సపరేట్ విధానం ఉంటుందని చెప్పి మేమందరం కూడా మీకు చెప్పడం జరుగుతుంది. అందుకని అటువంటి ఇన్స్పిరేషన్ గా మన ఆంధ్రప్రదేశ్ లో కూడా ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ కూడా కొంతవరకు అంతో శాతం కూడా ఎడ్యుకేషన్ కి బడ్జెట్ కొంచెం పెంచడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ లో కూడా ఎడ్యుకేషన్ బడ్జెట్ ఏదైతే ఉందో అన్నింటిలో కూడా ఈరోజు హాస్టల్ ఫెసిలిటీస్ కి ఏదైతే గురుకుల పాఠశాలలు కావచ్చు, తర్వాత ఏదైతే కామన్ పాఠశాలలు అన్ని పాఠశాలలు ఎస్సీ ఎస్టీ హాస్టల్ కావచ్చు, బీసీ హాస్టల్ కావచ్చు, అనేక హాస్టల్స్ లో కూడా మౌలిక వసతులు ఏదైతే ఉంటుందో ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాటిని అన్నిటి కూడా అందరికి కూడా అందించాలని చెప్పి, మెరుగైన వసతులు అందించాలని చెప్పి మేమందరం కూడా ఎప్పుడు కూడా మేము సర్వేలు చేయడం జరిగింది, డిమాండ్ చేయడం జరిగింది, సమస్యలు కూడా పరిష్కరించడం జరిగింది. ఇంకా మెరుగైన వసతులు కావాలని చెప్పి ఏ గవర్నమెంట్ కి ఎప్పుడప్పుడు అప్డేట్ అవుతూ సమస్యలు స్పాంటేనియస్ గా రెస్పాండ్ అవుతూ గవర్నమెంట్ కూడా చెప్తూ పరిష్కరించే ప్రయత్నం కూడా మేము చేస్తున్నాం. హరికృష్ణ గారు, మీరు చెప్పిన ఎగ్జాంపుల్ జపాన్ లో ఒక విద్యార్థి కోసం ట్రైన్ నడుపుతున్న మాట వాస్తవం. ఒకే ఒక విద్యార్థి ఆ ట్రైన్ లో ట్రావెల్ చేస్తుంది, వెళ్ళి చదువుకొని మళ్ళీ తిరిగి ఇంటికి వెళ్తుంది. అయితే అంత బడ్జెట్ మనం కేటాయించమని అడగట్లేదు మన ప్రభుత్వాలని. అండ్ ప్రభుత్వాల దగ్గర డబ్బులు లేవంటే కూడా నమ్మే పరిస్థితిలో ప్రెసెంట్ జనాలు లేరు. ఎందుకంటే ఓట్లు వచ్చిన టైంలో ప్రజలకి అవసరం ఉన్నవి లేనివి అన్ని కూడా ఇస్తున్నారు. సో అట్లీస్ట్ ఇట్లాంటి పాండమిక్ టైంలో అయినా వాళ్ళు వెచ్చిస్తున్న డబ్బులు ఏవైతే ఉన్నాయో అవి స్టూడెంట్స్ కి వెచ్చిస్తే ఖచ్చితంగా ప్రజలు గుర్తుపెట్టుకుంటారు, తిరిగి మళ్ళీ అదే ప్రభుత్వాన్ని ఎన్నుకునే ప్రయత్నం చేస్తారు. సో ఒక మంచి చేయమని అడుగుతున్నాము. అండ్ కోట్లలో మనం ఏం బడ్జెట్స్ అడగట్లేదు. ఒక చదువుకుంటున్న పిల్లలకి లైక్ ట్యాబ్ అందించడం అసలు గవర్నమెంట్ తలుచుకుంటే పెద్ద విషయమే కాదు. సో లెట్స్ హోప్ ఫర్ దట్. అండ్ వైఫై కనెక్టివిటీ కూడా చాలా పెంచాలి. ఇంకా మనది డెవలపింగ్ ఇండియాగానే ఉంది. అట్లీస్ట్ ఇలాంటి చిన్న చిన్న చేంజెస్ తీసుకొస్తే డెవలప్డ్ ఇండియాగా అట్లీస్ట్ మన ఫ్యూచర్ తరాలని చూసుకోవచ్చు అని నేను అనుకుంటున్నాను. సో ఫైనలీ వాట్స్ యువర్ కమెంట్ అండ్ ఏం సజెస్ట్ చేస్తారు ప్రభుత్వాలకి? అండ్ ఫ్రమ్ ABVP వాట్ ఈస్ ద ప్రైమరీ డిమాండ్ ఒకసారి మీరు చెప్తే దెన్ విల్ వైండ్ అప్ ది షో. తప్పకుండా మేము చెప్పడం జరిగింది. తప్పకుండా ఈ యొక్క పాండమిక్ సిచ్యువేషన్ లో అన్ని యొక్క ఎడ్యుకేషన్ సెక్టర్ KG to PG అన్ని యొక్క ఎడ్యుకేషన్ లో కూడా ఈ యొక్క ఆల్టర్నేటివ్ ఫెసిలిటీస్ కూడా మేము ఇంతకుముందుగానే అన్ని పాయింట్లు మీకు చెప్పడం జరిగింది. మళ్ళీ అంత సమయాలు మనం చెప్పుకునే పరిస్థితిలో లేము. ఎందుకంటే ఈరోజు ఎడ్యుకేషన్ మొత్తం కూడా రిఫార్మ్స్ అనేది తప్పకుండా చేంజ్ అవ్వాలి. ABVP కూడా అన్ని చెప్పడం జరిగింది. ఆల్టర్నేటివ్ యొక్క ఫెసిలిటీస్ తప్పకుండా ఈ యొక్క రాష్ట్రంలో ఈ దేశంలో తప్పకుండా ఈ సిచ్యువేషన్ ఏర్పాటు చేసి వైఫై ఫెసిలిటీస్ కావచ్చు, ఈ యొక్క ట్యాబ్స్ రికార్డెడ్ మార్గంలో కావచ్చు, ఛానల్స్ యొక్క విధానంలో కావచ్చు అన్ని కూడా మారాలి. ఎడ్యుకేషన్ సెక్టర్ లో తప్పకుండా మార్పులు అనేది ఎప్పుడైతే మారుతారో ఈరోజు వాటిలన్నిటి కూడా తప్పకుండా గవర్నమెంట్ కఠినమైన చర్యలు తీసుకోవాలి. ఎవరైతే మీ యొక్క సంబంధించిన రూల్స్ ఉల్లంఘిస్తున్నారో వాటిపైన ఉల్లంఘిస్తున్నారో తప్పకుండా వాటిపైన చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా ఎక్కడ కూడా ఈ రోజు మీరు చూసుకుంటే గ్రౌండ్ ఎక్కడ స్కూల్స్ లో ఈరోజు కాన్సెప్ట్ ఒలింపియాడ్ ఈ టెక్నో అనే పేరుతో పెట్టుకుంటూ అనేక గ్రౌండ్స్ మినిమం గ్రౌండ్స్ కూడా ఉండవు. వాళ్ళకి యొక్క మానసికంగా ఆడుకునే విధానం కూడా వాళ్ళకి మెంటల్ గా తప్పకుండా ఫిజికల్ గా ఆడుకునే విధానంలో వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. తప్పకుండా గ్రౌండ్స్ అన్ని కూడా ఫెసిలిటీస్ ఏర్పాటు చేయాలి అన్ని ఏరియాలో. తర్వాత ABVP కూడా మీరు నమ్ముతున్నారు. ABVP మిషన్ సాహస్ అనే పేరుతో ఈరోజు అమ్మాయిలకి వాళ్ళ ఆత్మస్థైర్యం వాళ్ళు ఎలా కాపాడుకోవాలి, సెల్ఫ్ రెస్పెక్ట్, ఈరోజు వాళ్ళకి ఇబ్బంది వస్తే వాళ్ళని ఎలా ఎదుర్కోవాలని చెప్పి మిషన్ సాహస్ అనే పేరుతో దేశం మొత్తం మీద కూడా ఈరోజు కరాటే కావచ్చు ఇటువంటి ట్రైనింగ్స్ ఇస్తూ 1 వీక్ పాటు వాళ్ళకి సంబంధించిన అన్ని ఏరియాలో కూడా ఆంధ్రప్రదేశ్ దాదాపు తెలంగాణ కావచ్చు ఆంధ్రప్రదేశ్ లో దాదాపు 1,50,000 మెంబర్స్ కి ట్రైనింగ్ ఇస్తూ లాస్ట్ 1 year లో ఒకే రోజు అక్టోబర్ 30 నాడు మిషన్ సాహస్ అనే పేరుతో వాళ్ళు ఎలా పెన్ తో కావచ్చు, పిన్ తో కావచ్చు, సెల్ ఫోన్ తో కావచ్చు ఎలా డిఫెన్స్ చేసుకోవాలని చెప్పి ట్రైనింగ్ ఇస్తూ వాళ్ళందరూ కూడా మేము చేయడం జరిగింది. అటువంటి గవర్నమెంట్ ఇనిషియేషన్ తీసుకొని వాళ్ళు కూడా మహిళలకి అమ్మాయిలకి ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా మంచి రెస్పెక్ట్ ఇచ్చి ఆ యొక్క రెస్పెక్ట్ యొక్క వాళ్ళు ఎలా ధైర్యం చేసుకోవాలని చెప్పి ప్రయత్నాలు అందరూ కూడా అందరూ కూడా చేయాలని చెప్పి మేము గవర్నమెంట్ చెప్తున్నాము. అదేవిధంగా యూనివర్సిటీ తప్పకుండా యూనివర్సిటీ ఎడ్యుకేషన్ వాల్యూస్ ఎప్పుడైతే మారుతాయో తప్పకుండా మొత్తం కూడా సిస్టమ్ మారుతుంది. యూనివర్సిటీ ఎడ్యుకేషన్ ఎవరైతే ఉంటారో అధికార పార్టీ సంబంధించిన ఎవరైతే ఉంటారో ఆ యొక్క పార్టీ వల్లనే కాదు ఎవరికైతే బెస్ట్ పర్సన్ ఎవరైతే ఉంటారో నాలెడ్జ్ తోటి మంచి పర్సన్ ఎవరైతే ఉంటారో అటువంటి పర్సన్ స్టూడెంట్స్ బెనిఫిట్స్ కోసం ఎప్పుడు ఆలోచిస్తారో రాజకీయాలకు కాకుండా యూనివర్సిటీ వేదిక రాజకీయాలకు కాదు యూనివర్సిటీ విద్యాలయాలకు వేదిక. అటువంటి విద్యాలయాల్లో తప్పకుండా మార్పులు అనేది అవసరము. రాజకీయాలకు తప్పకుండా తరిమికొట్టాలి యూనివర్సిటీలో అని చెప్పి మేమందరం కూడా ఈ యొక్క గవర్నమెంట్ అందరూ కూడా డిమాండ్ చేస్తుంది. చిల్లర రాజకీయాల వల్ల యూనివర్సిటీల్లో అనుకుంటుగానే అవ్వదు కానీ చాలా చిల్లర రాజకీయాల వల్ల యూనివర్సిటీలో
ప్రొఫెసర్లు కావచ్చు, స్టూడెంట్స్ కావచ్చు, చాలా మంది కూడా సైడ్ ట్రాక్ బట్టి క్యాస్టిజానికి ఎక్కువ అయిపోయి ఈ యొక్క క్యాస్టిజాన్ని ఎప్పుడైతే తరిమి కొడతామో క్యాస్ట్, క్రీడ్, రిలీజియన్, ఈక్వేషన్ ఇవన్నీ కూడా తప్పకుండా విద్యార్థుల మధ్య ఉండకూడదని చెప్పి ఏవైతే ఈ సొసైటీ ఫస్ట్ ప్రయారిటీతో, ఈ యొక్క నేషన్ ఫస్ట్ ప్రయారిటీతో, ఈ యొక్క సొసైటీలో ఏం అవసరమో, విద్యార్థికి ఏం అవసరమో, మన యొక్క రేపు ఉన్నతికి ఏదైతే ఐఏఎస్ కావచ్చు, ఐపీఎస్ కావచ్చు, ప్యూర్ నుంచి ఐఏఎస్ వరకు ఏదైతే అవుతామో ఆ యొక్క మంచి స్థానంలో మనందరం కూడా విద్యార్థులు ఉండాలని చెప్పి ఈ రోజు ఏబీవీపీ తప్పకుండా మేమందరం గవర్నమెంట్ డిమాండ్ చేయడం జరిగింది. అదేవిధంగా మేమందరం కూడా మీకు ఎటువంటి ప్రాబ్లం వచ్చినా, ఏ ప్రాబ్లం వచ్చినా 24/7 మీకు అందరికి కూడా విద్యార్థులకి, సొసైటీలో అందరికి కూడా అందుబాటులో ఉంటాం. అదే విధంగా మేమందరం కూడా మీకు చూస్తుంటే ఈరోజు ఏబీవీపీ మల్టీ డైమెన్షనల్ యాక్టివిటీస్ లో కూడా పనిచేస్తుంది. ఈరోజు మీరు చూసుకుంటే ఈరోజు మెడికల్స్ యొక్క స్టూడెంట్స్ కి మెడివిజన్ అనే పేరుతో ఈ యొక్క కరోనా పాండమిక్ సిచ్యువేషన్ లో కూడా మా యొక్క ఫుల్ మాస్క్ అన్ని కూడా వేసుకొని, సూట్ వేసుకొని అందరూ కూడా ముంబై లాంటి ప్రాంతాల్లో కావచ్చు మా యొక్క డాక్టర్స్ వింగ్ ఉంటారు, ఆ యొక్క డాక్టర్స్ వింగ్ కూడా అందరూ కూడా హెల్ప్ చేయడం జరుగుతుంది. ఎక్కడ ధైర్యం, స్టూడెంట్స్ ధైర్యం, ఎక్కడ కూడా వాళ్ళకి సమస్యలకి ఎక్కడ కూడా పరిష్కరించే ప్రయత్నంలో ముందుకు వెళ్తూ, అదేవిధంగా ఈ రోజు నార్త్ ఈస్ట్ సంబంధించిన సీల్ స్టూడెంట్ ఎక్స్పీరియన్స్ ఇంటర్ స్టేట్ లివింగ్ అనే పేరుతో, సీల్ అనే పేరుతో అక్కడ సంబంధించిన స్టూడెంట్స్ మన దేశంలో ఉన్నాం, ఇండియా యొక్క కల్చర్, ఇండియా యొక్క విధానాలు మనం అందరం కూడా ఒకటే వేఆర్ ఆల్ వన్ అని చెప్పి రోజు వాళ్ళందరూ కూడా 50 years లో మన ఇంకా సంప్రదాయాలన్నీ కూడా నేర్పించడం జరిగింది అక్కడ స్టూడెంట్స్. అదేవిధంగా ఈరోజు చూసుకుంటే ఐఐటి, ఐఐఎం, అదేవిధంగా పెట్రోలియం యూనివర్సిటీ ఇటువంటి సెంట్రల్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ యూనివర్సిటీస్ ఏదైతే ఉంటాయో థింక్ ఇండియా అనే పేరుతో థింక్, ఇది సొసైటీ కోసం మంచి థింక్ చేసే విధానంలో స్టూడెంట్స్ అందరూ కూడా ఉండాలి. ఏదైతే చెడు యొక్క మార్గంలో వెళ్ళకూడదని చెప్పి మేమందరం కూడా డిమాండ్ చేసింది. ఇటువంటి సమస్యలు అన్ని కూడా అనేక విధాలుగా ఈరోజు ఏబీపీ గిరిజన ప్రాంతాలకు సంబంధించిన ట్రైబల్ యొక్క వింగ్ తో గిరిజన వనవాసి అనే పేరుతో ఈరోజు అటువంటి సమస్యలు వాళ్ళందరికీ కూడా ఎటువంటి సమస్య వచ్చినా అందరికి కూడా చేయడం జరిగింది. ప్రతి ఒక్క స్టూడెంట్ కి, ప్రతి ఒక్క అందరికి కూడా కూడు, గూడు, గుడ్డ, ప్రతి ఒక్క స్కూల్ వెళ్ళే విధానంలో విద్య అందరికి కూడా అందే యొక్క ప్రయత్నంలో ఏబీవీపీ ఎంతో కూడా పనిచేస్తుందని చెప్పి మీ యొక్క ఎస్క్యూబ్ ఛానల్ తరఫున విద్యా ప్రేక్షకులకు, అదేవిధంగా అందరూ కూడా వ్యూవర్స్ అందరూ కూడా ప్రత్యేకంగా చెప్పడం జరిగింది. ఈ యొక్క సమయం అందరూ కూడా మనం తప్పకుండా ఈ యొక్క సిచ్యువేషన్ ని మనం అందరం కూడా ఎదుర్కొని SMS మెయింటైన్ చేస్తూ, సోషల్ డిస్టెన్స్ అండ్ మాస్క్ వేసుకుంటూ, శానిటైజ్ చేసుకుంటూ తప్పకుండా మన అందరం కూడా మంచి యొక్క మార్గంలో సొసైటీలో అవేర్నెస్ కల్పిస్తూ తప్పకుండా మళ్ళీ మన అందరం కూడా స్కూల్స్ యొక్క వచ్చే యొక్క సమయం, కాలేజెస్ వెళ్ళే యొక్క సమయం అందరికి కూడా వస్తుందని చెప్పి ఎక్కడ కూడా ఎవరు అధైర్యపడద్దు. ఈ యొక్క దీన్ని ఈజీగా మనం ఎదురివ్వచ్చు, ఈజీగా మన యొక్క సమస్యలు అందరూ కూడా ఎదుర్కొట్టచ్చు అని చెప్పి ఏబీవీపీ ద్వారా అందరికి కూడా మేము మీ అందరికి కూడా చెప్తున్నాం సందర్భంగా. రైట్ హరికృష్ణ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైమ్ అండ్ చాలా మంచి సొల్యూషన్స్ ఈ రోజు మనం మాట్లాడే ప్రయత్నం చేశాము. లెట్స్ ఫైట్ టుగెదర్. ఖచ్చితంగా ఎవరైతే పేరెంట్స్ అందరూ ఇబ్బంది పడుతున్నారో ఈ ఆన్లైన్ క్లాసెస్ వల్ల, కార్పొరేట్ కాలేజెస్ కావచ్చు, స్కూల్స్ కావచ్చు, కలెక్ట్ చేస్తున్న ఫీజెస్ తో చాలా ఇబ్బంది పడుతున్నారు. లెట్స్ ఫైట్ టుగెదర్. ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేద్దాం. యా ప్లీజ్. ఎవరికి ఎక్కడైనా ప్రాబ్లం వచ్చినా పేరెంట్స్ కావచ్చు, స్టూడెంట్స్ కావచ్చు, మా యొక్క డిస్ట్రిక్ట్స్ లో ఆన్లైన్ అన్ని కూడా అవైలబుల్ ఉంటాయి. వాళ్ళు ఖచ్చితంగా కన్సల్ట్ అవ్వచ్చు. మీ యొక్క సమస్యకి పరిష్కారం ఇచ్చే ప్రయత్నం ఏబీవీపీ నిరంతరం కూడా ఈ యొక్క సిచ్యువేషన్ లో ఎక్కడ కూడా ఎప్పుడు కూడా ఎల్లప్పుడూ మీకు ఉంటుందని చెప్పి మీ అందరికి కూడా చెప్పడం జరుగుతుంది ఎస్క్యూబ్ ఛానల్ ద్వారా. రైట్ థ్యాంక్ యూ సో మచ్. సో ఎవరైనా ప్రాబ్లం ఫేస్ చేస్తుంటే ఖచ్చితంగా హరికృష్ణ గారు లేకపోతే ఏబీవీపీ కార్యకర్తలు ఎవరో ఒకరు ఉంటారు. సో వాళ్ళని అప్రోచ్ అవ్వచ్చు. దెన్ మనం ఏదో ఒకటి ఫైట్ చేయొచ్చు ఫ్రమ్ పేరెంట్స్ సైడ్ కూడా. So thank you so much హరికృష్ణ గారు. అండ్ వన్ మోర్ టైమ్, స్టే హోమ్ అండ్ స్టే సేఫ్. ఖచ్చితంగా అందరూ కూడా మనం ఈ పాండమిక్ టైంలో చాలా కేర్ తీసుకోండి అండ్ అవసరం అయితేనే బయటకు వెళ్ళండి. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ హరికృష్ణ. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే అండి. మరొక మంచి టాపిక్ తో మళ్ళీ మేము ముందుకి సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్.